ఒక వ్యాపారి తన బియ్యం బస్తాలను లారీలో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతుంటే పొరపాటున ఒక బియ్యం బస్తా కింద పడిపోతే ఏం జరిగిందంటే కొన్ని పక్షులు వచ్చేసి కొన్ని తిన్నాయండి, వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఎలుకలు వచ్చేసాయి, ఒక 50 గ్రాములు 100 గ్రాములు తిని పాపం కడుపు నిండగానే ఆ ఎలుకలు కూడా వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఆవులు వచ్చాయి, గేదెలు వచ్చాయి, అవి కూడా కొన్ని తిని వెళ్ళిపోయాయి. ఆ తర్వాత మనిషి వచ్చాడు, ఆ పూర్తి బియ్యం బస్తా భుజాన వేసుకొని వెళ్ళిపోయాడు. ఇదంటే మనిషి యొక్క కకృతి, మనిషి యొక్క నీతి ఈ విధంగా తయారైపోయింది అన్నమాట. ఈరోజు మనిషి తన జీవితానికి అనుకూలమైనటువంటి అనేక వస్తువుల్ని కనిపెట్టుకున్నాడు. అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. ఒక చోట కూర్చొని రిమోట్ నొక్కితే ఏమవుతుంది, కావాల్సిన వస్తువులు తన వద్దకు వచ్చేస్తున్నాయి. ఈ విధంగా మనిషి ఏంటంటే అనేక సౌకర్యాలకు, ఎండ కొడితే ఏసీ, చలి వేస్తే హీటర్, సమాధానం కోసం గూగుల్, ఫ్రెండ్షిప్ కోసం ఫేస్బుక్, ఇలా మనిషి ఏంటంటే కంప్లీట్గా ఒక మిషనరీ జీవితాన్ని గడపడం అనేది మనం చూస్తున్నాము. ప్రపంచానికి ఉపయోగపడే వారి ఆదాయం వేలల్లో ఉంటుంది. ప్రపంచాన్ని ఉపయోగించుకునే వారి ఆదాయం లక్షల్లో ఉంటుంది. ప్రపంచాన్ని నాశనం చేసే వారి ఆదాయం కోట్లలో ఉంటుంది. అవునంటారా కదా? నేటి అంశం, ఓ మనిషి నీ పయనమెటు. అల్హమ్దులిల్లాహిల్లదీ కఫా వస్సలాము అలా ఇబాదిహిల్లదీన అస్తఫా వలా ఆలి వస్హాబి అజ్మాయిన్ అమ్మా బాద్. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బిఖౌమిన్ హత్తా యుగయ్యిరు మా బిఅన్ఫుసిహిం. రబ్బి ష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరి లేనివాడు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు, విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, సత్యవంతుడు, విశ్వసనీయుడు, నిజాయితీపరుడు, కరికంబలిధారి, హరిత గుమ్మట వాసి, జగద్గురువు, రహ్మతలిల్ ఆలమీన్, ఇమాముల్ అంబియా, ఖాతమే నబీ, జగద్గురు ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహకు సహస్రాది కృతజ్ఞత అభివందనాలు తెలుపుకున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక ధార్మిక కార్యక్రమం, బహిరంగ సభ జరిగినప్పుడు ఏ మతం వారు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే అదే మతం వారు అక్కడ ప్రత్యక్షమై ఉంటారు. కుల మతాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ అందరూ కూడా సమావేశమయ్యారు. కాబట్టి మనందరినీ పుట్టించినటువంటి దైవానికి నేను కృతజ్ఞత స్తుతులు చెల్లించుకున్నాను. సర్వమానవుల సందేశ కేంద్రం కొరట్ల సోదరులు ఏర్పాటు చేసినటువంటి నేటి అంశం, ఓ మనిషి నీ పయనమెటు అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఇస్లామీయ పద్ధతిలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం, మనందరి సృష్టికర్తనటువంటి అల్లాహ్ యొక్క శాంతి మరియు కారుణ్యం మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్. సోదరులారా, నేడు ఏ అంశం గురించి అయితే మీరు విని ఉన్నారో, ఓ మనిషి నీ పయనమెటు, ఓ మానవుడా, ఓ మనిషి నువ్వు ఎటు ప్రయాణం చేయాలి, ఎటు ప్రయాణం చేస్తున్నావు, నేటి మనిషి యొక్క మనుగడ ఎలా సాగుతుంది, అందుకే ఓ మనిషి నీ పయనమెటు అనే అంశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సోదర మహాశయులారా, ఈరోజు మన భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి 7 దేశాలలో 4వ స్థానంలో ఈరోజు మన భారతదేశం ఉంది. ఒక భారతీయుడుగా మనందరికీ కూడా చాలా గర్వించదగినటువంటి విషయం. అంతేకాకుండా మన భారతదేశం యొక్క మేధో సంపన్నం అనేది
ప్రపంచ దేశాల్లో ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటే, గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ రంగాలలో వారికి సహకరించే అంతగా మన భారతీయులు ఎదిగిపోయారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఐటీ సంస్థల్లో కూడా మన భారతీయుల యొక్క ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మన భారతదేశంలో కొన్ని దశాబ్దాలుగా ప్రాచీనమైనటువంటి విలువలు కలిగినటువంటి దేశం మన భారతదేశం. ఈ అఖండ భారతం ఎన్నో కళలకు, సంస్కృతి సాంప్రదాయాలకు, ఆధ్యాత్మిక చింతనకు, ప్రపంచ అభివృద్ధి పదానికి నిదర్శనం మన భారతావని. మన భారతదేశం యొక్క నాగరికత మొట్టమొదటి నాగరికత క్రీస్తు పూర్వం 3000 సంవత్సరంలోనే భారతదేశం యొక్క నాగరికత అనేది ప్రారంభమైంది. దీనినే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అంటారు. సింధు లోయ నాగరికతగా పిలవడం జరిగింది. క్రీస్తు పూర్వం 1500 నుండి క్రీస్తు పూర్వం 600 మధ్య కాలాన్ని వేదిక్ పీరియడ్ అని అంటారు. అంటే వేదాలను అనుసరించేవారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో జైన మతం మన భారతదేశంలో ప్రారంభమైంది. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో బౌద్ధ మతం మన భారతదేశంలో ప్రారంభమైంది. క్రీస్తు శకం 6లో క్రైస్తవ్యం భారతదేశంలో పరిచయమైంది. క్రీస్తు శకం 7లో ఇస్లాం ధర్మం భారతదేశంలో పరిచయమైంది. ఇలా ప్రస్తుతం 9 ప్రధాన మతాల వారు మనకు కనిపిస్తున్నారు. సంఖ్యాపరంగా చెప్పాలంటే 13 మతాల వారు మన భారతదేశంలో ఉన్నారు. ప్రధాన మతాల వారీగా చెప్పాలంటే 9 ప్రధాన మతాలు మన భారతదేశంలో ఉన్నాయి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, జొరాస్ట్రియన్ మతస్థులు, కొంతమంది యూదులు, ఇలా 9 ప్రధాన మతాల వారు మన భారతదేశంలో కనిపిస్తున్నారు. పూర్తి ప్రపంచవ్యాప్తంగా ముందు మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి జనాభా 800 కోట్ల జనాభా. ఈ 800 కోట్ల జనాభాలో 146 కోట్ల ప్రజలు మన భారతదేశంలోనే ఉన్నారు. అంటే మన భారతదేశంలో 146 కోట్ల జనాభా ఉంది. 9 ప్రధాన మతాల వారు ఉన్నారు. 780 భాషలు ఉన్నాయి. 3000 కులాలు ఉన్నాయి. 25,000 ఉపకులాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు ఉన్నాయి. 766 జిల్లాలు ఉన్నాయి. 6,64,349 గ్రామాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఇన్ని వైవిధ్యాలు, ఇన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ పూర్తి ప్రపంచంలోనే ఒక అతిపెద్ద డెమోక్రసీ, ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంగా ఈరోజు నా భారతదేశము చలామణి అవుతుందంటే ఒక భారతీయ ముస్లింగా నాకు అంతకంటే గొప్ప గర్వకారణం మరొకటి ఏది కూడా లేదు. అలాగే సోదరులారా, మన భారతదేశంలో నైతిక విలువలకు, సంస్కృతి సాంప్రదాయాలకు, ఆధ్యాత్మిక చింతనకు పెద్దపీట వేయడం జరిగింది మన భారతదేశంలో. ఎందుకంటే ప్రధాన మతాల వారు మన భారతదేశంలో కనిపిస్తున్నారు. మత గ్రంథాల పుట్టినిల్లుగా మన భారతదేశం కనిపిస్తుంది. ఆదాం, ముస్లింలు, క్రైస్తవులు, యూదులు ఉమ్మడిగా విశ్వసించేటటువంటి ఆదాం అలైహిస్సలాం, మొట్టమొదటి ఆది మానవుడు ఆదాం అడుగు పెట్టినటువంటి నేల మన భారతావని. మరి ఇలాంటి భారతావనిలో సంస్కృతి సాంప్రదాయాలు, నైతిక విలువలు అనేవి పుష్కలంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకే చూడండి, స్వామి వివేకానంద వారు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో చాలా చారిత్రాత్మకమైనటువంటిది. ఆయన అక్కడ ప్రసంగం చేశారు, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ అని చెప్పారు. ప్రపంచంలో ఎవరు కూడా ఇలా సంబోధించారు. నా సోదర సోదరీమణులారా అని ఎప్పుడైతే ఆయన ప్రసంగించారో మరుసటి రోజు ప్రసార మాధ్యమాలలో ఎక్కువగా ఆయన పేరు వినిపించింది. ఒక ఆంగ్లేయ స్త్రీ ఆయన్ని కలవడానికి మరుసటి రోజు స్వామి వివేకానంద గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని రావడం జరిగింది. స్వామి వివేకానంద గారిని ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన ఎలా ఉన్నారంటే కుర్తా పైజామాపై ఉన్నారు. లాల్చీ పైజామా అంటారు కదా, ఆ లాల్చీ పైజామా వేసుకొని తలకి ఒక రుమాల్ చుట్టుకొని ఉన్నారు, తలపాక చుట్టుకొని ఉన్నారు. ఎవరు? స్వామి వివేకానంద వారు. ఎంతోమంది మన హైందవ సోదరులు రోల్ మోడల్గా భావించేటటువంటి, ఆదర్శంగా భావించేటటువంటి స్వామి వివేకానంద వారు ఎలా ఉన్నారు? లాల్చీ పైజామా, కుర్తా పైజామా వేసుకొని తలకి రుమాల్ చుట్టుకొని ఉన్నారు. ఆ స్త్రీ వచ్చేసి స్వామి వివేకానంద వారిని చూసి ఏం చెప్తుందంటే,
మీరు ప్రసంగం చాలా అద్భుతంగా చేశారు, ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు, కానీ మీరు జెంటిల్మెన్గా కనిపించడానికి సూటు బూటు వేసుకోవచ్చు కదండి అని అంటుంది. ఈ మాటని విని స్వామి వివేకానంద వారు మృదువుగా నవ్వి ఏం చెప్తారంటే, మీ దేశంలో బట్టలు కుట్టేటటువంటి ఒక టైలర్ మిమ్మల్ని జెంటిల్మెన్గా చేస్తాడు, మా దేశంలో క్యారెక్టర్ మనిషిని జెంటిల్మెన్గా చేస్తుందని చెప్పారు స్వామి వివేకానంద వారు. అంటే ఈ భారతదేశం క్యారెక్టర్కి, నైతిక విలువలకు, గుణం అంటారు కదా, ఆ గుణానికి ఎక్కువగా పెద్దపీఠం వేసినటువంటి దేశం మన భారతదేశం. అందుకే చూడండి, మీరు ఏ ప్రాంతానికి వెళ్ళిపోయినా ఆకలిగా ఉన్నారంటే కులంతో చూడరు, మతంతో చూడరు, అన్నం పెడతారు. ఎందుకంటే అలాంటి గొప్ప దేశం మన భారతదేశం. అందుకే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, పైనటువంటి అల్లా, ఆ దైవము మీ రూపురేఖల్ని చూడడు, మీ ఆంతర్యాన్ని చూస్తాడు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు. కాబట్టి నైతిక విలువలు, ఈరోజు నైతిక విలువలకు పెద్దపీఠం వేసినటువంటి మన భారతదేశము ఏమైపోయిందంటే రాను రాను కలుషితం అయిపోతుంది. ఏ విధంగానైతే విదేశాల నుండి కొన్ని వస్తువులు ఏ విధంగానైతే మనం దిగుమతి చేసుకుంటున్నామో, అలాగే వారి బుద్ధిని కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం. వారి సంస్కృతి కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. మనం అనునిత్యం ప్రసార మాధ్యమాల ద్వారా మనం చూస్తున్నాం మరియు వింటున్నాం. అదేంటంటే ఈరోజు ఓల్డేజ్ హోమ్లు పెరిగిపోతున్నాయి, తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలలో వదిలేస్తున్నారు, ఆస్తి కోసం సొంత తండ్రినే తనయుడు హత్య చేస్తున్నాడు, వ్యసనాలకు బానిసైనటువంటి కొడుకుని సొంత తండ్రే హతమార్చుతున్నాడు, వేధించే భర్తను భార్య పిల్లలు కలిసి హత్య చేసేస్తున్నారు. మొన్న చూశాను, మీరు ఒక వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసి అఘాయిత్యానికి పాల్పడి ఒక దుండుగోడు ఆమెను హత్య చేసేశాడు. మరొక సంఘటన మీరు మొన్ననే చూశారు. అదేంటంటే ఒక 7 సంవత్సరాలు తెలియని అభం శుభం తెలియనటువంటి ఒక పాపను అప్పు అడిగినందుకు ఆమెను చంపేసి ఆ యొక్క వాటర్ ట్యాంక్లో డెడ్ బాడీని వేయడం జరిగింది. అలాగే మీరు చూసే ఉంటారు, 5 సంవత్సరాల పాపను 9 సంవత్సరాల బాబు అత్యాచారం చేశాడు. ఎంత సిగ్గుచేటండి. ఇలాంటి విషయాలు అనునిత్యం కూడా మనం చూస్తున్నాం. అంటే మన భారతదేశంలో పురుషుడు పెళ్లి చేసుకోవడం, ఆడ కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పడం, ఇలాంటి పాశ్చాత్య సంస్కృతి అనేది మన భారతదేశంలో కూడా చాప కింద నీరులా నెమ్మదిగా ముందు కొనసాగుతుంది. ఇలాంటి సంస్కృతిని ఆపాల్సినటువంటి బాధ్యత మనందరిపై కూడా ఉంది సోదరులారా. అయితే సోదరులారా, ఈరోజు ఓ మనిషిని పయనం ఎటువంటి మనిషి ఈరోజు ఏ స్టేజ్లో ఉన్నాడు, దాని యొక్క దుర్వినియోగం ఎలా చేస్తున్నాడు, మనం ఏం చేయాలన్న విషయాలను నేను మీ ముందు చర్చిస్తాను. ముఖ్యంగా మనం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒక గొప్ప అభివృద్ధిని సాధించి చంద్రమండలంపై కాదు దాని అవతల కూడా అడుగు పెట్టే ప్రయత్నాలు జరిగాయి కూడా. కానీ నైతికంగా మనిషి అధపాతాళానికి తొక్కబడుతున్నాడు. నీతి నిజాయితీ లేనటువంటి జీవితం ఈరోజు మనిషి గడుపుతున్నాడు. మనం చూస్తున్నాం, ఈరోజు మనిషి తన జీవితానికి అనుకూలమైనటువంటి అనేక వస్తువుల్ని కనిపెట్టుకున్నాడు. అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. ఒక చోట కూర్చొని రిమోట్ నొక్కితే ఏమవుతుంది, కావాల్సిన వస్తువులు తన వద్దకు వచ్చేస్తున్నాయి. ఈ విధంగా మనిషి ఏంటంటే అనేక సౌకర్యాలకు, ఎండ కొడితే ఏసీ, చలి వేస్తే హీటర్, సమాధానం కోసం గూగుల్, ఫ్రెండ్షిప్ కోసం ఫేస్బుక్, ఇలా మనిషి ఏంటంటే కంప్లీట్గా ఒక మిషనరీ జీవితాన్ని గడపడం అనేది మనం చూస్తున్నాము. అయితే సోదరులారా, ఈరోజు ఎలాంటి టెక్నాలజీ ఉంది, దీని యొక్క దుర్వినియోగం ఎలా ఉంది, మనిషి ఎలా ఆలోచిస్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. ఉదాహరణకి శాటిలైట్ టెక్నాలజీ అంటే ఈ గూగుల్ మ్యాప్స్, అదేవిధంగా ఈ GPS దీన్ని అనుసంధానం చేసేసి పూర్తి ప్రపంచాన్ని మనిషి ఏం చేశాడు, కుగ్రామంగా మార్చేశాడు. పూర్తి ప్రపంచం ఇప్పుడు మొబైల్ రూపంలో మీ గుప్పిట్లో ఉంది. ఆ విధంగా ఈ శాటిలైట్ టెక్నాలజీ ద్వారా మనిషి ఏం చేశాడు, పూర్తి ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేశాడు. మొదటి విషయం. అలాగే ఈరోజు మనిషి యొక్క టెక్నాలజీ ఏ స్థాయిలో ఉందంటే, వైఫై అంటేనే ఒక అద్భుతం అండి. కానీ వైఫై యొక్క అద్భుతాన్ని పూర్తిగా చూడకముందే వైఫైని తలదన్నే లైఫై అనేటటువంటి టెక్నాలజీ వచ్చేసింది. ఏంటండి లైఫై అంటే, రెప్పపాటు సమయంలోనే 38 గంటల HD క్వాలిటీ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకునే టెక్నాలజీ. ఒక సెకండ్కి 224 GB స్పీడ్ అనేది లైఫైకి ఉంటుంది. ఆల్రెడీ లైఫ్ అనేది వచ్చేసింది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే రోబోటిక్ టెక్నాలజీ అని వచ్చేసింది. ఈరోజు మనం చూస్తున్నాం, రోబోట్స్ ద్వారా మనిషి పని తీసుకున్నాడు. ఆర్మీ రోబోట్స్ అని,
అగ్రికల్చర్ రోబోట్స్ ఉన్నాయి, సర్జరీ రోబోట్స్ ఉన్నాయి, డాక్టర్ రోబోట్స్ ఉన్నాయి. అంటే ఈ రోబోట్స్ని మనిషి తయారు చేశాడు. ఈ రోబోట్స్ ద్వారా కూడా ఆర్మీలో సైనికులుగా రోబోట్స్ని వాడుతున్నారు. ఈ రోబోట్స్ తర్వాత నానో రోబోట్స్ వచ్చాయి. నానో రోబోట్స్ అంటే సూక్ష్మమైనటువంటి రోబోట్స్ అనమాట. ఇవేం చేస్తాయి? మనిషి శరీరంలో ఇంజెక్ట్ చేస్తే అవి శరీరంలోకి వెళ్ళిపోయి జబ్బుని నయం చేస్తాయి. మీరు క్యాన్సర్ పేషెంట్ చూసినట్లయితే ఈ రేడియోథెరపీ, కీమోథెరపీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా కాకుండా ఈ సూక్ష్మ రోబోట్స్ని మనిషి శరీరంలోకి పంపించి వ్యాధిపై పోరాటం చేసేలా చేస్తారు. అలాగే డాక్టర్ రోబోట్స్ అంటే సర్జన్ ఎవరైతే ఈరోజు మనకు ఆపరేషన్ చేస్తుంటారో అలా కాకుండా రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్స్ మనిషికి ఆపరేషన్ చేస్తున్నాయి. తద్వారా బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, నొప్పి తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ కూడా రావట్లేదు. ఈ విధంగా మనిషి అంతా టెక్నాలజీ సాధించేశాడు. అలాగే మీరు విని ఉంటారు ఇప్పటివరకు, అదేంటంటే కిడ్నీ మార్పిడి జరిగిందండి, కంటి మార్పిడి జరిగింది, గుండె మార్పిడి జరిగింది. కానీ ఏకంగా ఇప్పుడు మనిషి తల మార్పిడి చేసే స్థాయికి వచ్చేసాడు. తల మార్పిడి చేస్తున్నాడు. అది ఎలా సాధ్యం అంటే ఇటలీకి చెందినటువంటి ఒక న్యూరో సర్జన్ రష్యాకి చెందినటువంటి ఒక వ్యక్తి తలని తీసి వేరే ఒకరి తలని అమర్చితే ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడు, సక్సెస్ అయిపోయింది. అంటే తల మార్పిడి చేసే స్థాయికి మనిషి వచ్చేసాడు. అంతేకాదు సోదరులారా, క్లోనింగ్ అనే ఒక పద్ధతి వచ్చింది. క్లోనింగ్ అంటే ఏంటండి? క్లోనింగ్ అంటే మాతృ గర్భంలో నుండి కాకుండా కృత్రిమ పద్ధతిలో ఆర్టిఫిషియల్గా జీవులను సృష్టించేటటువంటి పద్ధతినే క్లోనింగ్ పద్ధతి అని అంటారు. జెనెటిక్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఈరోజు మార్కెట్లోకి వచ్చేసింది. అలాగే అనేక జీవుల్ని కూడా వారు సృష్టిస్తున్నారు ఆర్టిఫిషియల్గా. ఈ విధంగా రకరకాల టెక్నాలజీలు వచ్చేసాయి. ఇప్పుడు స్మార్ట్ కార్డ్ అని ఒకటి రాబోతుంది. స్మార్ట్ కార్డ్ అంటే ఏంటి? మీ మొబైల్ ఫోన్ ఉంటుంది, అందులోనే క్రెడిట్ కార్డ్, అందులోనే డెబిట్ కార్డ్, అదే మీ మొబైల్ అయిపోయి ఉంటుంది. ఇక పర్సు తీసుకొని తిరగాల్సిన అవసరం లేదు. అలాగే యూనివర్సల్ ట్రాన్స్లేటర్ వచ్చేస్తుంది. యూనివర్సల్ ట్రాన్స్లేటర్ అంటే ఉదాహరణకి మనం ఒక భారతీయుడు, ఒక అరబ్ దేశానికి సంబంధించినటువంటి వాడు, వీరిద్దరు కూడా హెడ్ ఫోన్ పెట్టుకుని మాట్లాడుతుంటారు. వీరిద్దరి మధ్య కామన్ యాప్ ఉంటుంది. ఇతడు తెలుగులో మాట్లాడితే అక్కడ అరబీలో అతనికి వినిపిస్తుంది, అతడు అరబీ మాట్లాడితే తెలుగులో మనకు అర్థమవుతుంది. దీన్నే యూనివర్సల్ ట్రాన్స్లేటర్ అని అంటారు. అది కూడా ఇప్పుడు వచ్చేస్తుంది. ఈ విధంగా మనిషి ఎలాంటి టెక్నాలజీని తీసుకొస్తున్నాడంటే మీరు ఆశ్చర్యపోతారు సోదరులారా. అలాంటి టెక్నాలజీని ఈరోజు మనిషి తీసుకొస్తున్నాడు. అలాగే ఈరోజు మార్కెట్లో డ్రైవర్లెస్ కార్లు కూడా వచ్చాయి. ఈ డ్రైవర్లెస్ కార్లు ఏంటండి అంటే ఈరోజు చూడండి, ఈ డ్రైవర్లెస్ కార్లను మీరు చూసినట్లయితే రాడర్ టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆ కెమెరాస్కి అనుసంధానం చేసేసి డ్రైవర్లెస్ కార్లు వచ్చేసాయి. ఈ డ్రైవర్లెస్ కార్లో డ్రైవర్ ఉండడు. కేవలం మీరు ఎక్కడికి వెళ్ళాలో లొకేషన్ సెట్ చేసుకుంటే మీరు ఎటు వెళ్ళాలో తీసుకెళ్ళిపోతుంది. ఇంత టెక్నాలజీ మనిషి సాధించేశాడు. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక పదం విన్నాం కదండి. మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మనిషి ఆలోచనలలో నుండి వచ్చినటువంటి కంప్యూటర్, మనిషి ఆలోచనల నుండి వచ్చినటువంటి సాంకేతికత మనిషిలా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటటువంటి స్థాయికి ఎదిగింది. అంటే నిజంగా ఇది ఎంత ఆశ్చర్యం కలిగినటువంటి విషయం. ఈ విషయం మీకు అర్థం కావాలంటే 1998 సంవత్సరంలోని ప్రపంచ నెంబర్ 1 చెస్ ప్లేయర్ అనేటువంటి గ్యారీ కాస్పరోవ్, అతని పేరు గ్యారీ కాస్పరోవ్ అనేటటువంటి రష్యన్ చెస్ గ్రాండ్ మాస్టర్ అనమాట. అంటే అప్పటికి ప్రపంచంలో అతన్ని మించినటువంటి ఆటగాడిక చెస్లో ఎవరూ లేరు. అలాంటి వ్యక్తికి సంబంధించి ఏం జరిగిందంటే అమెరికాలోని IBM కంపెనీ డీప్ బ్లూ అనేటటువంటి ఒక కంప్యూటర్ని తయారు చేసింది. ఆ కంప్యూటర్ ఏం చేసిందంటే 6 రౌండ్ల చెస్ ఛాంపియన్షిప్లో ఇతన్ని ఓడించేసింది. ఎలా ఓడించేసింది అంటే చెస్కి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ పాయింట్స్ మరియు ఆ ఆటకు సంబంధించినటువంటి డేటాను ఆ కంప్యూటర్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత ఆ కంప్యూటర్ దానికి తనకు తానుగా ఎంతగా ఆడింది అంటే మీరు ఆశ్చర్యపోతారు. ఒక రోజులో ఒక సెకండ్కి 20 లక్షల మూవ్స్ని చేసేటటువంటి స్థాయికి ఆ కంప్యూటర్ చేరిపోయింది. దీని ఫలితంగా ఏం జరిగిందంటే అప్పటికే ప్రపంచంలో నెంబర్ 1లో చెస్లో ఇక అతన్ని ఓడించే మొనగాడు ఎవరు లేరు. ఆ గ్యారీ కాస్పరోవ్ని ఈ యొక్క కంప్యూటర్ ఓడించేసింది. డీప్ బ్లూ అనేటటువంటి కంప్యూటర్ ఓడించేసింది. ఇది మనిషిపై కంప్యూటర్ సాధించినటువంటి మొట్టమొదటి ఘన విజయం. ఈ సంఘటన 1998. అప్పటి నుండి కూడా ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనము ఏ సంవత్సరంలో ఉన్నాము?
2024లో ఇప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు మనందరం కూడా వింటున్నటువంటి విషయం ఏంటంటే, టెక్నాలజీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీన్నే షార్ట్ ఫామ్లో AI అని అంటారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఇది కూడా మనిషిలా ఆలోచించి మనిషిలా నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ AI కంప్యూటర్ ప్రోగ్రామ్ అనేది మనిషి ఆలోచనలో నుంచి పుట్టినటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI మనిషిలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. మనిషి మెదడు అనేది న్యూరాన్స్తో పనిచేస్తే ఈ AI అనేది న్యూరల్ నెట్వర్క్ కాన్సెప్ట్తో ఇది పనిచేస్తుంది. ఈ విధంగా ఈ AI అనేటటువంటి టెక్నాలజీని మనిషి తీసుకొచ్చేసాడు. 2017 సంవత్సరంలో జరిగిన విషయం ఏంటంటే 2017లో ఫేస్బుక్ ఇంజనీర్స్ ఏం చేశారంటే 2 చాట్ బోట్స్ని వాళ్ళు తయారు చేశారు. ఉదాహరణకి మనం ఒక వెబ్సైట్ లేదా యాప్ మీద కూర్చొని మనము మెసేజ్ చేసినట్లయితే వెంటనే అవతల తరపు నుండి ఆటోమేటిక్గా మనకు మెసేజ్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం, మనతో అవతల వాడు మాట్లాడుతున్నాడు అనుకుంటాం. కానీ అవతల ఎవరు లేరు. అవతల ఎవరున్నారు? చాట్ బోట్స్ ఉన్నాయి. ఆ చాట్ బోట్స్ అనేవి కొన్ని వేల ఆల్గరిథం కోడ్స్ యొక్క మిషనరీ అది మనకు సమాధానం ఇస్తుంది. అవతల ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నాడు అని మనం అనుకుంటూ ఉన్నాం. అయితే సోదరులారా, 2017లో ఈ ఫేస్బుక్ సంబంధించినటువంటి ఇంజనీర్స్ ఏం చేశారంటే 2 రోబోట్స్ని తయారు చేసి ఒకదానితో మరొకటి మాట్లాడుకోవడానికి వారు ఒక యాక్సెస్ ఇచ్చారు. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెరగడానికి. ఈ 2 రోబోట్స్ ఏం చేశాయంటే ఆ తయారు చేసినటువంటి ఇంజనీర్ కాకుండా సొంతంగా వారికి ఇచ్చినటువంటి లాంగ్వేజ్ కోడ్ కాకుండా వేరే లాంగ్వేజ్లో అవి మాట్లాడుకున్నాయి. ఇంజనీర్స్కి అర్థం కాలేదు ఏం జరుగుతుందని. దానిపై పరిశోధన జరిగితే తెలిసిన విషయం ఏంటంటే అవి ఒక కొత్త లాంగ్వేజ్ని క్రియేట్ చేసుకొని ఇంజనీర్స్కి అర్థం కాకుండా మాట్లాడుకుంటున్నాయి. మొదటికే మోసం వచ్చి ఏమో జరిగిపోతుందని చెప్పేసి ఏం చేశారంటే ఆ 2 రోబోట్స్ని బలవంతంగా క్లోజ్ చేయడం జరిగింది. అలాగే మీరు చూసినట్లయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీరు చూసినట్లయితే అదేంటంటే సోదరులారా, ప్రపంచంలోనే టఫెస్ట్ గేమ్, చాలా కష్టతరమైనటువంటి గేమ్ ఏదైనా ఉందంటే చైనాకు చెందినటువంటి గో అనేటటువంటి గేమ్. ఆల్ఫా గో అనేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేసిందంటే లీ సెడల్ని ఓడించేసింది. ఎలా ఓడించేసింది? అతను ప్రపంచంలోనే 19 సార్లు ఆ గేమ్లో ఛాంపియన్ అతను. అలాంటి వ్యక్తిని ఆ లీ సెడల్ని ఈ యొక్క ఆల్ఫా గో అనేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓడించేసింది. ఆటలో కూర్చున్న తర్వాత ఇంకా ఆట ముగించడానికి 28 నిమిషాలు ఉన్నాయనగానే అతడు చేతులు పైకెత్తేసి బయటకు వచ్చేసాడు, నేను ఓడిపోయానని చెప్పేసి. అంటే ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేయర్ అయినటువంటి లీ సెడల్ని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓడించేసింది. ఇక్కడ శాస్త్రవేత్తలు చెప్పే విషయం ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గనక ఎక్కువగా మనిషి కంటే ఎక్కువగా ఇది ప్రావీణ్యత సాధించేసి చివరికి ఏమైపోతుందంటే మనిషిపై డామినేట్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని ఈరోజు శాస్త్రవేత్తలు మనల్ని హెచ్చరిస్తున్నారు. మనకు అనుకోవచ్చు, అవునండి ఏమవుతుంది, మనిషి తయారు చేసినటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అది కనుక హైలైట్ అయితే లేదా అది డామినేట్ చేస్తే ఏమవుతుంది అనేటటువంటి ఒక ఆలోచన మీకు రావచ్చు. ఒక అద్భుతమైన విషయం చెప్తాను వినండి. అదేంటంటే ఈ భూమండలంపై రమారమి 87 లక్షల జీవరాశులు ఉన్నాయండి. జలచరాలు, వాయుచరాలు, ఉభయచరాలు, క్షీరదాలు ఇవన్నీ కలుపుకుంటే 87 లక్షల జీవరాశులు ఉన్నాయి. 87 లక్షల జీవరాశిలో మనిషే పెత్తనం చెలాయిస్తున్నాడు. సింహం కాదు, ఏనుగు కాదు, జిరాఫీ కాదు, గుర్రం కాదు, జింక కాదు, ఏది కాదు, మనిషే గొప్పవాడు. ఎందుకు? ఒకే ఒక ఆలోచన, మనిషి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. కాబట్టి మనిషి ఈ పూర్తి భూమండలాన్ని చలాయిస్తున్నాడు, ఏలుతున్నాడు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందనుకోండి, అది కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మనపై అది ఏం చేయగలదు? పెత్తనం చలాయించగలదు. అదేలా అండి అని మీరు మళ్ళీ అడగచ్చు. అదేలా అంటే ఈ భూమిపై ఉన్నటువంటి జీవులను మనిషిని మనం కంపేర్ చేసినట్లయితే మన యొక్క ఇంటెలిజెన్స్ అనేది, మన తెలివితేటలు చింపాంజీ కంటే కేవలము 5 పాయింట్స్ మాత్రమే ఎక్కువ అన్నమాట. అంటే చింపాంజీకి 55 పాయింట్స్ ఉంటే మనిషికి 60 పాయింట్స్ ఉన్నాయి. ఈ 5 పాయింట్ల తేడాతోనే ఈరోజు పూర్తి భూమండలంపై మనిషి అడ్వాన్స్ లైఫ్ని అతడు
ముందుకు కొనసాగిస్తున్నాడు 5 పాయింట్ల తేడాతోనే. ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నిటిని కూడా పాయింట్స్ పరంగా మనం విభజించినట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? ఇంటెలిజెన్స్లో, తెలివితేటల్లో అందరికంటే తక్కువ ఏంటో తెలుసా? మొదటి స్థానంలో ఎలుక ఉంటుంది, 4వ స్థానంలో డాల్ఫిన్ ఉంది, అదేవిధంగా 7వ స్థానంలో మీకు చింపాంజీ ఉంది, 9వ స్థానంలో మనిషి ఉన్నాడు. కానీ పూర్తిగా వెల్ డెవలప్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో అది 1000 పాయింట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. మనిషి యొక్క బ్రెయిన్ ఎందుకు లిమిటెడ్గా ఉంది? ఇంత శక్తివంతమైనటువంటి మనిషి బ్రెయిన్ ఎందుకు లిమిటెడ్గా ఉందంటే దానికి కారణం మన మెదడులో ఉన్నటువంటి న్యూరాన్ల యొక్క లిమిటేషన్. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాని యొక్క పవర్ అన్లిమిటెడ్గా ఉంటుంది. ఎందుకంటే అది న్యూరో నెట్వర్క్ కాన్సెప్ట్తో ముందుకు కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు కేవలం ఈ భూమండలంపై చింపాంజీ కంటే 5 పాయింట్లే మనవి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పూర్తి ప్రపంచంలో ఈ జీవరాశిలో ఉత్కృష్టమైన జీవరాశిగా మనం పరిగణించబడుతున్నాం. మనకంటే 1000 రెట్లు ఎక్కువగా ఇంటెలిజెన్స్, తెలివితేటలు ఉంటే రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి మన తలపై నెత్తి మీద కూర్చుంటుందనేసి శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. భయపడి వారేం చేశారంటే ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంచ్ రావాలంటే మనిషి మీరు నేను సూపర్ మ్యాన్గా అయిపోవాలి. సూపర్ హ్యూమన్గా ఎలా తీర్చిదిద్దబడాలంటే దీనినే వారు న్యూరో లింక్ అంటున్నారు. న్యూరా లింక్ అనేటటువంటి ఒక టెక్నాలజీని తీసుకొస్తున్నారు. న్యూరా లింక్ అంటే ఏంటంటే మనిషి యొక్క మెదడును కంప్యూటర్కి అనుసంధానించేటటువంటి ప్రక్రియనే న్యూరా లింక్ అని అంటారు. ఇదే ఏంటంటే మన యొక్క బ్రెయిన్ మిషన్ అంటారు దీన్ని. ఈ న్యూరా లింక్ అంటే ఏంటంటే మన మెదడులో ఏం చేస్తారంటే ఒక చిప్ పెడతారు, ఒక కంప్యూటర్ చిప్ పెడతారు. ఆ చిప్ ఎక్కడ ఉంటుందంటే మన పుర్రెకు మరియు మెదడుకు మధ్య 1 సెంటీమీటర్ అంతా కోసేసి ఒక సూక్ష్మమైనటువంటి నానో రోబో ద్వారా అందులో పెట్టేస్తారు. గంట ప్రాసెస్ పెడుతుంది. తర్వాత ఏమైపోతుంటే దానికి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇక మీకు బుక్స్ చదవాలంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక డాక్టర్ లేదా ఇంజనీర్ అవ్వాలంటే 15 నుండి 20 సంవత్సరాలు. కానీ 15-20 సంవత్సరాలు కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఆ బుక్స్ మొత్తం కూడా స్కాన్ చేసేసుకోవచ్చు, మీ మెదడులో ఉంటాయి. మీకు కంప్యూటర్ ఆపరేటింగ్ రాదు, ఆ బుక్స్ యొక్క పీడిఎఫ్ని మొత్తం కూడా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అలాగే మీరు ఒక డాక్టర్ మెడిసిన్ గురించి తెలియాలంటే దానికి సంబంధించినటువంటి మొత్తం నాలెడ్జ్ని మీ బ్రెయిన్లో మీరు ఆ చిప్లో మీరు మొత్తం కూడా దాన్ని సేకరించవచ్చు అనమాట. దీన్నే న్యూరల్ లింక్ అని అంటారు. ఆ టెక్నాలజీ కూడా ఇప్పుడు తీసుకొస్తున్నారు. అయితే సోదరులారా, టెక్నాలజీ పరంగా చెప్పుకుంటూ పోతే ఇక చాలామందికి అర్థం కూడా కాదు. ఏంటండి ఇది సాధ్యమా? ఏంటో ఆయన చెప్తున్నారండి. ఇది సాధ్యం ఎలా అవుతుందంటే ఉదాహరణకి ఒక 200 సంవత్సరాల క్రితం ఇనుము గాలిలో ఎగురుతుందంటే భలే చెప్పావయ్యా అంటారు. కానీ ఇప్పుడు ఇనుము గాలిలో ఎగురుతుంది అంటే విమానం రూపంలో. అలాగే నేను ఇక్కడ నుండి 1000 కిలోమీటర్ దూరంలో సౌదీ అరబ్లో, కువైత్లో, ఒమాన్లో ఉన్న వారితో వీడియో కాలింగ్ నేను చేస్తూ మాట్లాడతానంటే నువ్వు పిచ్చోడు అంటారు. ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చింది, చచ్చినట్లుగా మనం నమ్ముతున్నాం. అవునా కదా? ఇది కూడా అంతే. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా ఈ న్యూరల్ లింక్ టెక్నాలజీ ఏదైనా ఇది కూడా కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం నమ్ముతాము. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియలు జరుగుతూనే ఉన్నాయి సోదరులారా, జరుగుతూనే ఉన్నాయి. అయితే మనిషి ఇంత టెక్నాలజీ సంపాదించాడు, తను కూర్చున్న చోటే ఎంతో సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ నైతికంగా ఎలా ఉన్నాడు? మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు మనిషి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో పురోభివృద్ధిని సాధించాడు. నైతికంగా, యాటిట్యూడ్ పరంగా, నీతి నిజాయితీలో, మానవత దృక్పథంలో ఈరోజు మనిషి ఎలా ఉన్నాడు? పొద్దున్నే పాలుకొనే దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా భారతీయుడి నెత్తి మీద ప్రమాదాల కత్తి నిరంతరం వేలాడుతూనే ఉంది. పీల్చే గాలిలో కాలుష్యం, ప్రయాణంలో ప్రమాదం, రోడ్ల మీద మృత్యుకుహరాలు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కాలయములు, పోలీసుల చేతిలో లాఠీలు, బుల్లెట్లు, ప్రేమికుడి చేతిలో యాసిడ్ సీసాలు, అత్తల భర్తల చేతిలో కిరసనాయిలు, అగ్గిపెట్టెలు, తేలని న్యాయం కోసం జైలులో గడిపే జీవితాలు, లాకప్ మరణాలు, బూటకపు ఎన్కౌంటర్లు, అడుగడుగున ప్రాణాంతకరమైనటువంటి పరిస్థితులు, ఎటు చూసినా అనైతికత, అనైక్యత, అశాంతి, అభద్రత రాజ్యమేలుతున్నాయి. పొరుగువాడి సమాధి కట్టి అయినా నేను మాత్రం పునాది కట్టుకోవాలి. పక్క వాడికి ₹1,00,000 లాభం జరిగినా నాకు మాత్రం ₹100 లాభం జరిగితే చాలు అనే విషపూరితమైనటువంటి ఆలోచనతో ఈరోజు మనిషి
జీవితం గడుపుతున్నాడు. ఉదయం నిద్ర లేవగానే నాకేదో కావాలి, నేనేదో అయిపోవాలనే ఆలోచనతో మానవత్వాన్ని మరిచి మనిషే హింసించే క్రూర మృగంగా మారుతున్నాడు. నీతిని పక్కన పెట్టి మమతను వెనకకు నెట్టి మానవతను మట్టు పెట్టి మారణ హోమం రగిల్చి ఈ భూమిని మరుభూమిగా మార్చాడు. జలగలే జలధరించేలా రక్తాన్ని పీల్చేసే రాక్షసత్వం, నాగులే నమ్మలేని విధంగా పేగుల్ని పిసికేసే పైశాచికత్వ సంఘటనలు అనునిత్యం ప్రసార మాధ్యమాల ద్వారా మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కలల పేర జారిపోయే మన మహిళల వలువలు, ఫ్యాషన్ల పేరుతో దిగజారే విలువలు, ఆధునికత ముసుగులోన విశృంఖల చేష్టలు, కామాంధుల కోరల్లో బలి అయ్యే యువతులు, తాగుడు జూదాలు రాజ్యమేలుతున్నాయి, మాదక ద్రవ్యాలే మనిషి నేలుతున్నాయి, దోపిడి దౌర్జన్యాలే నిత్య కృత్యమైనాయి, శాంతి స్నేహాలే కనుమరుగవుతున్నాయి. ఇది నేటి భారతావని. ఎంత టెక్నాలజీ, అందుకోలేనంత టెక్నాలజీలో మనిషి ఉన్నాడు, అంతే అధాపాతాళానికి కొట్టుకుపోతున్నాడు. మానవత విలువలకు పూర్తిగా సమాధి కట్టేశాడు. మై మేరే బచ్చే బాకీకే సబ్ లుచ్చే అంటున్నాడు నేటి ఆధునిక మనిషి. ఈరోజు మనం చూస్తున్నాం. అవునంటారా కాదంటారా? అలాంటి జీవితాలు, అలాంటి పోకడలు ఈరోజు మన సమాజంలో మనం చూస్తున్నాం కదా సోదరులారా. అవునండి, టెక్నాలజీ చాలా పెరిగిపోయింది అంటే సౌకర్యాలు పెరిగాయి, మనిషి జీవితం ఎలా ఉంది? ఈరోజు చూసినట్లయితే ప్రపంచానికి ఉపయోగపడే వారి ఆదాయం వేలల్లో ఉంటుంది, ప్రపంచాన్ని ఉపయోగించుకునే వారి ఆదాయం లక్షల్లో ఉంటుంది, ప్రపంచాన్ని నాశనం చేసే వారి ఆదాయం కోట్లల్లో ఉంటుంది. అవునంటారా కాదంటారా? ప్రపంచానికి ఉపయోగపడేవారు ఎవరు అంటే ఒక రైతు ఎప్పుడు పేదవాడే, ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా అదే స్థాయిలో ఉన్నాడు, ఒక సైనికుడు దేశం కోసం ప్రాణం ఇచ్చేటట్టు ఒక సైనికుడు, వీరి యొక్క ఆదాయం వేలలోనే ఉంటుంది. అవునా కదా? అలాగే ప్రపంచాన్ని ఉపయోగించుకునేటటువంటి వారి ఆదాయం లక్షల్లో ఉంటుంది. ఎవరు? బ్యూరోక్రాట్స్, వారి యొక్క ఆదాయం లక్షల్లో ఉంటుంది. ప్రపంచాన్ని నాశనం చేసేటటువంటి వారి ఆదాయం కోట్లల్లో ఉంటుంది. ఎవరు అంటే కార్పొరేట్ సినిమా వాళ్ళు. ఏదో సినిమాలు తీస్తారు, హిందూ ముస్లిం కొట్టుకోండి సావన్రా బాబు అని సినిమాలు తీస్తున్నారు. వీళ్ళు సినిమాలు టికెట్ పెట్టుకొని వెళ్తున్నారు, చూస్తున్నారు, వైషమ్యాలు కక్కేస్తున్నారు, మనం చూస్తున్నాం. అలాగే పూర్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అవునండి, టెక్నాలజీ చాలా పెరిగింది. ఇప్పుడు పూర్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే, పూర్వం ఏం చేసేవాళ్ళం అంటే మనము ఇంట్లో తిని బహిర్భూమి కోసం బయటికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు బయట తిని ఇంట్లోనే కానిచ్చేస్తున్నాం. పూర్వం ఏంటంటే కాపాల కోసం ఇంటి బయట కుక్కల్ని పెంచుకునేవారు. ఇప్పుడు ఇంట్లో కుక్కని పెంచుకొని వాచ్మెన్ని బయట పెట్టేస్తున్నారు. అలాగే పూర్వము పెళ్ళిళ్ళ పేరయ్యలు ఇంటి చుట్టూ తిరిగి పెళ్లి సంబంధాల గురించి మాట్లాడేవారు. ఇప్పుడు పెళ్ళి కావాల్సినటువంటి యువతి యువకులు మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరుగుతున్నారు. పూర్వము శిశువు పుట్టిన రోజుని వారు డేట్ ఆఫ్ బర్త్గా చెప్పేవారు. ఇప్పుడు ఏ రోజు పుడితే బాగుంటుందో ముందుగానే తిథి నక్షత్రాలను చూసి వారు ఆ రోజుని సెలెక్ట్ చేసుకొని డాక్టర్ చెప్పి సిజరీన్ ద్వారా పిల్లలకి అంటున్నారు, చూస్తున్నాం మనం. పూర్వం మన పెద్దలైనా మన పిల్లలు పూర్వం వారు మైదానంలోకి వెళ్ళి ఆటలు ఆడుకునేవారు. ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయిపోయిన తర్వాత మొబైల్ ఫోన్లోనే గేమ్లు ఆడుకుంటున్నారు. పూర్వము మన పెద్దలు రాగి సంగటి, జావా, సద్దనం తిని చాలా బలంగా ఉండేవారు. ఈరోజు ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత పానీపూరి, కురుకురే, మ్యాగీ, నూడిల్స్ తినేసి ఆరోగ్యం మొత్తం కూడా పాడు చేసుకున్నాం. పూర్వం చదువుకునేవారు, ఇప్పుడు చదువుకుంటున్నారు. అంత తేడా వచ్చేసింది టెక్నాలజీ ద్వారా. అలాగే పూర్వము ఒక మాస్టర్ గారి దగ్గరికి ఎంతోమంది పిల్లలు వచ్చేసి వారు ట్యూషన్ చెప్పించుకునేవారు. అంటే ఒక మాస్టర్ గారి దగ్గరికి పిల్లలు వెళ్ళేవారు. ఇప్పుడు మాస్టర్ గారే ఇంటింటికి వచ్చేసి ట్యూషన్ చెప్తున్నారు. ఇలా చూసినట్లయితే అనేక విశ్లేషణ మనం చూడవచ్చు. అవునండి, టెక్నాలజీ పెరిగింది, విలాసం పెరిగింది. అంటే ఏం పెరిగింది, ఏమైపోయారు అంటే మీరు చాలా బాధపడతారు. ఆ బాధ చాలా విచారకరమైన విషయం ఏంటంటే సోదరులారా, ఈరోజు తల్లిదండ్రులు చెమట వచ్చి కష్టపడి తమ రక్తాన్ని చెమటగా మార్చి చదివించేస్తే పిల్లలు అమెరికాకి వెళ్ళిపోయి తల్లిదండ్రుల పేరెంట్స్ని వృద్ధాశ్రమాలు వదిలేస్తున్నారు. తర్వాత అంత్యక్రియల కోసం కూడా డబ్బులు పంపిస్తున్నారు. చనిపోతే రాలేమండి, మాకు అక్కడ పర్మిషన్ దొరకలేదు, మేము రాలేము, మీ వృద్ధాశ్రమానికి మేము డొనేట్ చేసేస్తున్నాము, మీరే అంత్యక్రియలు జరిపించంటే దౌర్భాగ్యులు కూడా ఈరోజు మన సమాజంలో ఉన్నారు.
కాబట్టి సోదరులారా, ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు మనిషి ఎలా ఉన్నాడంటే, ఒక వ్యాపారి తన బియ్యం బస్తాలను లారీలో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతుంటే పొరపాటున ఒక బియ్యం బస్తా కింద పడిపోయింది. కింద పడిపోతే ఏం జరిగిందంటే, కొన్ని పక్షులు వచ్చేసి కొన్ని తిన్నాయండి, వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఎలుకలు వచ్చేసాయి, ఒక 50 గ్రాములు 100 గ్రాములు తిని పాపం కడుపు నిండగానే ఆ ఎలుకలు కూడా వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఆవులు వచ్చాయి, గేదెలు వచ్చాయి, అవి కూడా కొన్ని తిని వెళ్ళిపోయాయి. ఆ తర్వాత మనిషి వచ్చాడు, ఆ పూర్తి బియ్యం బస్తా భుజాన వేసుకొని వెళ్ళిపోయాడు. ఇదంటే మనిషి యొక్క కకృతి, మనిషి యొక్క నీతి ఈ విధంగా తయారైపోయింది అన్నమాట. ఈరోజు మనం చూస్తున్న సమాజంలో మనిషి ఎలా ఉన్నాడంటే, అంత స్వార్థం అనేది చాలా విపరీతంగా మనిషిలో పెరిగిపోయింది. ఎంత స్వార్థం పెరిగిపోయిందంటే, ఈరోజు మనం తింటున్నటువంటి ప్రతి ఫుడ్లో కూడా కల్తీ ఉంది. కల్తీ తిననటువంటి వ్యక్తి మన సమాజంలోకి ఎవ్వరూ లేరని మనం చెప్పవచ్చు అనమాట. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏం చేశాడంటే, జీవితంపై విరక్తి వచ్చేసి నేను బ్రతకను రా బాబు, ఇక నాకు వద్దు, నాకు అప్పులు అయిపోయాయి, సమస్యలు ఉన్నాయి, ఇంటికి వస్తే భార్య ఒకేసారి నన్ను ఇబ్బంది పెడుతుంది, ఇక నేను బ్రతికి కూడా వృధా అని చెప్పేసి ఏం చేశాడంటే, ఒక పాయిజన్ షాప్కి వెళ్ళాడు, పాయిజన్ తీసుకున్నాడు, విషం తీసేసుకున్నాడు. అది వాస్తవం ఒక 5 ml 10 ml తాగితే చనిపోవాలి, అది అంత స్ట్రాంగ్ అనమాట. ఒక విషం తీసేసుకొచ్చి బాటిల్ తీసేసుకొచ్చేసి ఏమనుకున్నాడంటే, నేను 5 ml 10 ml తాగితే పొరపాటున బ్రతికితే ఇంకా నాకు ఇంకో పెద్ద చావు, కాబట్టి నేను మొత్తం తాగేసాను, గడ క్యాప్ తీసేసి తాగేశాడు. తర్వాత ఒక 2-3 గంటల తర్వాత హాస్పిటల్లో కళ్ళు తెరిస్తే హాస్పిటల్లో ఉన్నాడు. ఏంటి నేను చావలేదా డాక్టర్ అంటే, డాక్టర్ గారు పరీక్షలు చేసి ఏం చెప్పారంటే, బాబు నువ్వు తాగినటువంటి విషయంలో కూడా కల్తీ ఉంది, అందుకే నువ్వు చావలేదు. ఆ స్థాయిలో ఈరోజు కల్తీ వచ్చేసింది. కల్తీ లేనటువంటి పదార్థం కానీ ఆహారం కానీ ఈరోజు సమాజంలో ఏది లేదు. అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు మన సమాజంలో ఉన్నాయి సోదరులారా. మీరు సోదరులారా, ఈరోజు మనిషి ఏదైతే జీవితం గడుపుతున్నాడో, నాకు ప్రశాంతత కావాలి అంటే ప్రశాంతత లేదు. ప్రశాంతత అనేది, మెంటల్ పీస్ అనేది మార్కెట్కి వెళ్ళి నాకు 1/4 kg శాంతి కావాలంటే నేను కొనుక్కునేది కాదు. కోటీశ్వర్లు ఉన్నారు, నిద్ర పట్టట్లేదు, టాబ్లెట్స్ వేసేసుకుంటున్నారు. ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. పూర్వం మన పట్టణాల్లో మనం చూస్తున్నట్లయితే సైకియాట్రిస్ట్ అనేటటువంటి డాక్టర్ పేరు కూడా మనం వినలేదు. సైకియాట్రిస్ట్, మానసిక వైద్య నిపుణుడు అని తెలుగులో ట్రాన్స్లేషన్. ఈ మానసిక అంటే మన అచ్చమైనటువంటి తెలంగాణ భాషలో చెప్పాలంటే పిచ్చోళ్ళ డాక్టర్, పిచ్చి ఆసుపత్రులు ఎర్రగడ్డ అని హైదరాబాద్లో ఉంటుందన్నమాట. ఈ ఎర్రగడ్డ, ఈ పిచ్చి ఆసుపత్రులు సైకియాట్రిక్ డాక్టర్, సైకియాట్రిక్ పేషెంట్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. మీరు ఆశ్చర్యపోతారు. ఎంత ఆశ్చర్యపోతారంటే, ఈరోజు అన్ని సమస్యల కంటే, మనిషికి ఉండే అన్ని ఆరోగ్య సమస్యల కంటే పెద్ద సమస్య ఏదైనా ఉందంటే ఈరోజు సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. మన భారతదేశంలో 20 కోట్ల కంటే ఎక్కువ మంది సైకియాట్రిక్ పేషెంట్స్ ఉన్నారు. మానసికంగా బాధపడేవారు మన భారతదేశంలో ఉన్నారు. మన భారతదేశంలో 9,000 సైకియాట్రిక్ డాక్టర్స్ ఉన్నారు. ప్రతి నెల 700 మంది సైకియాట్రిక్ డాక్టర్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. మన భారతదేశంలో 443 పిచ్ హాస్పిటళ్ళు, మెంటల్ హాస్పిటల్స్ ఉంటే ఆ హాస్పిటల్ సరిపోవట్లేదని నివేదికలు చెప్తున్నాయి. ఒకప్పుడు పట్టణాల్లో సైకియాట్రిక్ డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు. ఒకవేళ ఉన్నవారు ఏం చేసేవారంటే, వాళ్ళ ప్రొఫెషన్కి ఎవరు రావట్లేదని చెప్పేసి వారు జనరల్ మెడిసిన్ ఇచ్చేవారు. కానీ ఈరోజు సైకియాట్రిక్ డాక్టర్ అంటే అపాయింట్మెంట్ తీసుకొని మనం వెళ్తున్నాం. అపాయింట్మెంట్ తీసుకొని ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అలాంటి పరిస్థితులు ఈరోజు మన సమాజంలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనిషిలో మానసిక వ్యాధులు, బైపోలార్ డిజార్డర్, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్, ఈరోజు మనిషిలో మానసిక వ్యాధులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. అవునండి, టెక్నాలజీ ఆ స్థాయిలో ఉంది కదంటే, ఈరోజు అమెరికా టెక్నాలజీలో పెద్దన్నగా భావించబడుతుంది. అంత టెక్నాలజీ ఉన్నటువంటి అమెరికా పరిస్థితి ఏంటంటే, అమెరికాలో ఉన్నటువంటి పూర్తి జనాభాలో 20% అక్కడ మానసిక వ్యాధితో బాధపడే వారే ఉన్నారు. ఆశ్చర్యపోతారు మీరు. 20% అంటే ప్రతి 5గురిలో ఒకరికి మానసిక వ్యాధి, బైపోలార్ డిజార్డర్తో వాళ్ళు బాధపడుతున్నారు. ఆ విధంగా అమెరికాలో ప్రతి సంవత్సరం $2 బిలియన్ వారు కేవలం ఈ వైద్యం చేయించుకోవడానికి, ఈ సైకాలజీ ప్రాబ్లం కోసం వాళ్ళు ఖర్చు పెడుతున్నారు అమెరికాలో. నివేదికలు ఏం చెప్తున్నాయంటే, వరల్డ్ మెంటల్ హెల్త్ సర్వే రిపోర్ట్ ప్రకారంగా 14 ప్రముఖ దేశాలలో ఈరోజు అమెరికా మొదటి స్థానంలో ఉంది. వాళ్ళకి ఏంటంటే మానసిక వ్యాధులు, పిచ్చి అనేది పెరిగిపోతుంది. ఎవరికి? అమెరికాలో. అంత టెక్నాలజీ సంపాదించుకున్నటువంటి అమెరికా వాసులకు. తద్ కారణంగా ఏం జరుగుతుంది? అవునండి, మానసికంగా మీరు వినే ఉంటారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో సూసైడ్ చేసుకున్నారు.
ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ కూడా సూసైడ్ చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. పెద్ద పెద్ద చదువుకున్నవారు, ధనవంతులు, కోటీశ్వర్లు. ఎందుకంటే ప్రశాంతత లేదండి. నేను బ్రతికి ఏం లాభం బాబు, నీ దగ్గర నీ యొక్క తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయి, నువ్వు కాదు కదా, నీ 10 తరాల వారు కూర్చొని తిన్నా తరగవు, అలాంటి డబ్బు ఉంది, కానీ ప్రశాంతత లేదండి, నేను చచ్చిపోతాను. ఈరోజు మీరు ఆశ్చర్యపోతారు. ఈరోజు రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ సైకియాట్రిక్ డాక్టర్ల దగ్గరికి వచ్చేటటువంటి వారిలో 90% మంది ధనవంతులు, బాగా డబ్బున్న వాళ్ళు. అంటే బాగా డబ్బున్న వాళ్ళకి నిద్ర పట్టట్లేదు, బాగా డబ్బున్నటువంటి వారే సైకియాట్రిక్ పేషెంట్స్గా మారిపోతున్నారు. తద్వారా ఏమైపోతుందంటే ఈ యొక్క మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని, ఆ తర్వాత బైపోలార్ డిజార్డర్ అని, ఈ వ్యాధులు, ఈ మానసిక వ్యాధుల కారణంగా సూసైడ్ చేసుకుంటున్నారు. సూసైడ్ ఎలా చేసుకుంటున్నారు? ప్రపంచంలో ప్రతి సంవత్సరం 8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మానసిక వ్యాధుల కారణంగా. 8 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా. అంటే ప్రతిరోజు 192 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గంటకి 91 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ప్రోగ్రాం 3 గంటలు జరిగితే 273 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు. ఎందుకు అంటే మనకు ఈ యొక్క సర్వేలు చెప్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 8 లక్షల మంది సూసైడ్ చేసుకుంటున్నారు. వికీపీడియా 2021 కథనం ప్రకారంగా, మన భారతదేశంలో 2021 కథనం ప్రకారంగా ప్రతి సంవత్సరం 1,64,033 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే మన భారతదేశంలో ఒక రోజుకి 450 మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఒక గంటకి 18 మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే డిప్రెషన్, ఎందుకంటే మానసిక వ్యాధి, బ్రతకానం లేదు, అయోమయంగా ఉంది, నిద్ర పట్టట్లేదు, మొత్తం గాలిగా ఉంది, నాకు బ్రతకాలని లేదు, మంచి బిల్డింగ్ ఉంది, లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడు, ప్రాపర్టీస్ ఉన్నాయి, కానీ ప్రశాంతత లేదు. ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది, కానీ మనిషికి ఈరోజు కావాల్సినటువంటిది ప్రశాంతత. ఆ ప్రశాంతతని పూర్తిగా మనిషి ఈరోజు కోల్పోవడం జరిగింది. మరొక విషయం ఏంటంటే LoveMint.com ప్రకారంగా భారతదేశంలో 55%, 55% మంది ప్రజలు భార్యాభర్త ఉండగానే వారు అక్రమ సంబంధాలలో వారు జీవితం గడుపుతున్నారు. ఎంత దుర్భరమైనటువంటి విషయం, ఎంత సిగ్గుచేటుతో ఉన్నటువంటి విషయం చూడండి సోదరులారా. మన భారతదేశం పోర్న్ వీడియోలు చూడడంలో 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ అమెరికా, 2 బ్రిటన్, 3వ స్థానంలో ఈరోజు పోర్న్ వీడియోస్. మన యువత, దేశానికి వెన్నెముక లాంటి యువత ఈరోజు పోర్న్ వీడియోస్, అశ్లీల చిత్రాలు, నీలి చిత్రాలు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే కంప్యూటర్పై కూర్చొని వారు సెర్చ్ చేస్తారో, బ్రౌజింగ్ చేస్తారో, ఎవరైతే ఆ కంప్యూటర్ వాడుతున్నారో అందులో 40% మంది పోర్న్ వీడియోస్ చూస్తున్నారు. ఈరోజు కేవలం పోర్న్ అని టైప్ చేస్తే 7 కోట్ల ఆ పోర్న్ లింక్స్ అనేవి ప్రత్యక్షమవుతున్నాయి. అంటే 7 కోట్ల పోర్న్ సైట్స్ ఉన్నాయి, 7 కోట్ల నీలి చిత్రాల వెబ్సైట్స్ ఉన్నాయి. అంత దిగజారిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో భారతదేశంలో యువత 63% నీలి చిత్రాలు చూస్తున్నారు. అంత దుర్భరమైనటువంటి పరిస్థితి. వైఫై ఉపయోగించే ప్రతి 3 ఒకరు ఈరోజు నీలి చిత్రాలు చూస్తున్నారు అని పోర్న్ హబ్ అనేటటువంటి నివేదిక ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఎంత దుర్మార్గపరమైనటువంటి విషయం ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఇంకా మీరు ఆశ్చర్యపోతారు, నాకు చెప్పడానికి కూడా చాలా సిగ్గుగా ఉంది. యూరప్లోని డెన్మార్క్ సిటీ, డెన్మార్క్ ఏదైతే ఉందో, డెన్మార్క్లో ఏవైతే అక్కడ ఉన్నటువంటి దుర్భరమైన పరిస్థితి ఏంటంటే, ఏ విధంగా అయితే వ్యభిచారం అక్కడ కోరికలు తీర్చుకోవడానికి ఆ స్త్రీల యొక్క గృహాలు ఏదైతే ఉంటాయో, అలాగే జంతువుల యొక్క గృహాలు కూడా ఉంటాయి. అంటే జంతువులతో తమ కామ కోరికలు తీర్చుకుంటున్నారు. అంత నీచానికి ఈరోజు మనిషి పడిపోయాడు. అలాంటి సంఘటనలు మనం చూస్తున్నాం. అలాగే మన భారతదేశంలో 10 కోట్ల మంది డ్రగ్స్ ఎడిక్షన్తో బాధపడుతున్నారు. అంటే 10 కోట్ల మంది ఈరోజు డ్రగ్స్ని వినియోగించేవారు మన భారతదేశంలో ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు క్రైమ్ ఏ విధంగా పడిపోయింది, ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, మనిషి ఎలాంటి జీవితం గడుపుతున్నాడు, అతడు తయారు చేసేటటువంటి నూనె, వంట నూనె ఏదైతే మనం వాడుతామో, జంతువుల కళేబరాల నుంచి, జంతు కుళ్ళిపోయిన మాంసం నుండి నూనెను తయారు చేస్తున్నాడు. అదేవిధంగా కేవలం 5 కేజీల నెయ్యిలో కెమికల్స్ కలిపి 100 కేజీల నెయ్యిలా తయారు చేస్తున్నాడు ఈ మనిషి. అలాగే చూసినట్లయితే మనిషి ఎంత నీచంగా మారిపోయాడంటే, బొప్పాయి గింజల్లో కెమికల్ కలిపి మిరియాల గింజల్లా తయారు చేసేస్తున్నాడు. ఆ యొక్క పాలలో
పాల పౌడర్ యూరియా కలిపేసి పాల ప్యాకెట్లని తయారు చేస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి ఎంత దుర్భరంగా మారిపోయాడు, ఎంత నీచంగా మారిపోయాడు అంటే నిజంగా ఎందుకు ఇలా మనిషి మారిపోయాడు? ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది, సౌకర్యాలు పెరిగిపోయాయి, కానీ మనిషి నైతికంగా పాతాళాకి కూరిపోతున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే సోదరులారా, ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అంటే మనిషికి దైవం పట్ల భయం లేదు. నన్ను చూస్తున్నాడు, నేను లెక్క చెప్పుకోవాలి అనేటటువంటి భయము మనిషికి లేదు. ఉదాహరణకి ఒక దొంగ ఒక దగ్గర దొంగతనం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు వెంటనే చూస్తాడు సీసీ కెమెరాస్ ఎక్కడ ఉన్నాయి, ఎందుకంటే సీసీ కెమెరాల్లో నేను క్యాప్చర్ అయిపోతానని మనిషి సీసీ కెమెరాకి భయపడుతున్నాడు. ఇలా పైకి చూస్తున్నాడు మనిషి, కానీ ఇంకా కళ్ళు కాస్త పైకి చేస్తే తనని పుట్టించిన దేవుడే ఉన్నాడని అతడు అర్థం చేసుకోగలుగుతాడు. ఈ సీసీ కెమెరాలకు మనిషి భయపడుతున్నాడు. అయితే సోదరులారా, మనిషి నైతికంగా మనిషి నీ పయనం ఎటు అంటే ఈరోజు మనిషి నైతికంగా అతడు ఒక మంచి మానవుడిగా జీవితం గడపాలంటే దేవుని యొక్క భయము మనిషిలో రావాలి. ఇది ఏకైక సొల్యూషన్. ఎందుకంటే ఎన్నైతే టెక్నాలజీ ఉన్నాయో చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూరల్ లింక్ గురించి కూడా నేను చెప్పాను. ఇక దీన్ని మించిన టెక్నాలజీ ప్రస్తుతం అయితే ఇప్పుడు లేదు. కానీ క్రైమ్ ఎలా పెరుగుతుంది? విపరీతంగా భయంకరంగా క్రైమ్ అనేది పెరిగిపోతుంది. ఈ క్రైమ్ ఇలానే పెరుగుతుంటుంది. మనిషికి ఎప్పటి వరకే దేవుడు నన్ను చూస్తున్నాడు, దైవానికి లెక్క చెప్పుకోవాలి, జడ్జిమెంట్ డే అనేది ఉంది అనే భావన రానంత వరకు ఈ క్రైమ్, ఈ పాపాలు ఇవన్నీ కూడా పెరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకి చూడండి, ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక కంపెనీలో ఆ వర్కర్స్ యొక్క ఎఫిషియన్సీ, వారి యొక్క పనితనం పెరగాలంటే ఏం చేయాలంటే ఒక సర్వే, ఒక పరిశోధన జరిగింది. పరిశోధన జరిగే వాళ్ళు 5 పాయింట్స్ చెప్పారు. అంటే మీ ఒక కంపెనీ ఉందండి, అందులో 1000 మంది పనిచేస్తున్నారు, 500 మంది పనిచేస్తున్నారు, లేదా కనీసం 50 మంది పనిచేస్తున్నారు. మీ కంపెనీ డెవలప్ అవ్వాలంటే కేవలం మీరు పనిచేస్తే సరిపోదు, మీ వర్కర్స్ అంతా కూడా చిత్తశుద్ధిగా నిజాయితీగా పనిచేయాలి. ఇప్పుడు ఒక వర్కర్స్ యొక్క ఎఫిషియన్సీ, వారి యొక్క పనితనం పెరగాలంటే ఏం చేయాలి, కంపెనీ బాగుపడాలంటే ఏం చేయాలి అంటే 5 విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఆ 5 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఆ కంపెనీకి ఒక లీడర్ అనబడేవాడు ఉండాలి, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ఆ లీడర్ ఖచ్చితమైన పర్ఫెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలగాలి, ఇది రెండో విషయం. మూడో విషయం, వారిపై ఆ కంపెనీలో ఉన్నటువంటి వారిపై నిఘా అనేది ఉండాలి, సర్విలెన్స్ ఏదైతే అంటామో నిఘా అనేది ఉండాలి, మూడోది. నాలుగోది, ఆ కంపెనీలో పనిచేసేవారు కనుక ఏదైనా తప్పు చేస్తే వారికి పనిష్మెంట్ అనేది ఉండాలి, నాలుగో విషయం. ఐదో విషయం ఏంటంటే ఆ కంపెనీలో మంచిగా పనిచేస్తే వారికి అవార్డులు, రివార్డులు, ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి. ఈ 5 విషయాలు ఉంటే ఆ కంపెనీ బాగా సక్సెస్ అవుతుందని చెప్పారు. ఇదే విషయం, ఇదే ఫార్ములా ఈరోజు పూర్తి ప్రపంచంలో ఎన్నైతే కంపెనీస్ ఉన్నాయో, ఐటీ సెక్టార్స్ ఉన్నాయో, ఎన్నైతే వ్యవస్థలు ఉన్నాయో, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ప్రభుత్వాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా ఇవే ఈ 5 పాయింట్లపై ఆ కంపెనీ అనేది ముందుకు రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. ఉదాహరణకి మన భారతదేశం అనేటటువంటి ఈ కంపెనీ, మన భారతదేశం అనేది ఒక కంపెనీ అనుకుంటే మనకు ప్రభుత్వం ఉంది. మొదటిగా లీడర్ ఎవరు? మన ప్రభుత్వం, మొట్టమొదటిది. రెండోది ఇన్స్ట్రక్షన్ ఏంటి? మన రాజ్యాంగం ఏం చేయాలి, ఏం చేయకూడదు, రెండోది. మళ్ళీ ఆ పౌరులు ఎలా ఉంటున్నారని చెప్పడానికి సర్విలెన్స్ అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, మూడో విషయం. ఒకవేళ మనుషులు తప్పు చేస్తే వారికి శిక్షలు ఉన్నాయి, వారికి యావజ్జీవ కారాగార శిక్షను ఉంది ఆ తప్పులను బట్టేసి. ఒకవేళ వారు మంచి పని చేస్తే వారికి ఎంకరేజ్మెంట్గా పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న అనేటటువంటి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మన ప్రభుత్వం కూడా ఇదే 5 పిల్లర్స్ పై ఆధారపడి ఉంది. మన ప్రభుత్వం కూడా ఇదే 5 ఇన్స్ట్రక్షన్స్ పై ఆధారపడి ఉంది. మీరు ప్రపంచంలో ఏ కంపెనీని చూసినా, ఏ వ్యవస్థని చూసినా, ఏ ఇన్స్టిట్యూషన్స్ చూసినా ఈ 5 రూల్స్ అనేవి కనిపిస్తాయి. అంటే కంపెనీ ముందుకు నడవాలన్నా ఒక గవర్నమెంట్లో కూడా ఇదే కొలమానం, ఇవే ఇన్స్ట్రక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చింది క్వశ్చన్, ఎలా వచ్చాయండి ఇవి ఎలా వచ్చాయంటే ఇవి మన వేదాల నుండి వచ్చాయి. ఇది మన
బైబిల్ నుండి వచ్చింది, ఇది మన ఖురాన్ నుండి వచ్చింది. ఈ గ్రంథాల నుండి ఆ ప్రభుత్వం ఎవరు? మనల్ని పుట్టించినటువంటి దేవుడు. ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ధార్మిక గ్రంథాలు. ఆయన మనపై నిఘా పెట్టాడు అంటే చిత్రగుప్తులు చూస్తూ ఉన్నారు. ఆయన మాకు పనిష్మెంట్ ఇస్తాడంటే మీరు తప్పు చేస్తే తీసుకెళ్లి నరకంలో వేస్తాడు. ఆయన మీరు చేసిన మంచి పనికి ప్రతిఫలం ఏంటంటే జన్నత్, స్వర్గ నరకాలు. ఇదే కాన్సెప్ట్ ఎక్కడి నుండి వచ్చిందంటే మన స్క్రిప్చర్స్ నుండి, మన గ్రంథాల నుండి ఈ కాన్సెప్ట్ వచ్చింది. ఈ కాన్సెప్ట్ గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఆ దేవుడు మనల్ని చూస్తాడా, మనల్ని ప్రశ్నిస్తాడా అంటే ఖచ్చితంగా పుట్టించిన వాడు ప్రశ్నిస్తాడు కూడా. మీరు మీ అబ్బాయికి ఒక 100 రూపాయల కాగితం ఇచ్చేసి ఒక 10 రూపాయల సబ్బు బిల్లు తీసుకురమ్మన్నారు. వచ్చిన తర్వాత ఎంత లెక్క తీసుకుంటారు? మీరు ఎంత తీసుకుంటారండి? 90 రూపాయల లెక్క తీసుకుంటాడు. అలాగే దైవం మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, ఒక ఆయుష్ ఇచ్చాడు. ఆ ఆయుష్ని అది 60, 70, 80, 100 ఎన్ని రోజులైతే మీరు గడిపారో దీని లెక్క కూడా మనల్ని పుట్టించినటువంటి దేవుడు తీసుకుంటాడు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇన్స్ట్రక్షన్స్, దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ ఏంటి అన్న విషయాన్ని మనం చూసినట్లయితే ముఖ్యంగా భగవద్గీత గ్రంథం 16వ అధ్యాయం 24వ శ్లోకం. పెన్ పేపర్ ఉంటే నోట్ చేసుకోండి. ఈరోజు కొంతమంది తయారైపోయారు, ఈయన చెప్పేది గ్రంథాలు లేదంటున్నా నాకే ఆశ్చర్యం వేస్తుంది. గీతాశాస్త్రం 16వ అధ్యాయం 24వ శ్లోకంలో తస్మాత్ శాస్త్రం ప్రమాణాంతే కార్య అకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తూమిహర్హసి. నీవు చేయునదియు చేయరానిదియు నిర్ణయించినప్పుడు శాస్త్రము నీకు ప్రమాణమై ఉన్నది. నీవు ఏమి చేసిన ఈ ప్రపంచంలో శాస్త్రాన్ని అనుసరించి కర్మ చేయదగును. నువ్వేం చేయాలి అంటే నీకు ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ ఉంది, గ్రంథం ఉంది. ఇదే విషయం మీరు ఖురాన్లో చూడండి. ఖురాన్లో సూర్య అల్ అరాఫ్ సూరా నంబర్ 7 ఆయత నంబర్ 3లో ఇత్తబిఉ మా ఉన్జిల ఇలైకుం మిర్ రబ్బికుం వలా తత్తబిఉ మిన్ దూనిహి ఔలియా. ఓ ప్రజలారా, మీ ప్రభు తరపు నుండి మీపై అవతరింపజేయబడినటువంటి గ్రంథాన్ని మీరు అనుసరించండి, దాన్ని త్రోసిరాజని శైతాను అడుగు జాడల్లో మీరు నడవకండి. మీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, మీకు ఒక కమాండ్ ఇవ్వడం జరిగింది. ఇదే విషయం ఎక్కడుంది? బైబిల్లోకి వచ్చేయండి. బైబిల్లో మార్కు సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో అక్కడ ఏముందంటే, నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తము చేయవలను, దానిలో నీవు ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు. నీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది, దాని పరంగా నువ్వు జీవితం గడిపి. ఇక్కడ బైబిల్ అంటుంది. 3 గ్రంథాలు ముక్త కంఠంతో చెప్పిన విషయం ఏంటంటే గ్రంథాలను అనుసరించాలి. ఎవరో ఏదో చెప్పారు, లేదండి మా బాబా చెప్పేశాడండి, మా మౌలానా గారు చెప్పేశారు, మా పండితుడు చెప్పారు, మా పాస్టర్ చెప్పారు. ఒకవేళ నేను నా సొంత మాటలు చెప్పినా నమ్మకండి. గ్రంథాల్లో ఉంటేనే మీరు ఆ విషయాన్ని నమ్మండి. గ్రంథాలు ఏముంటున్నాయి బాబు? సొంత ఆలోచనలకు పొంతన లేదు, పక్కన పెట్టు. నీకు గ్రంథాలు ఉన్నాయి, గ్రంథాలు ఏం చెప్తున్నాయి నేను విననండి అంటే ఏమవుతుంది? గీతాశాస్త్రం 16వ అధ్యాయం 23వ శ్లోకం, ఇది కూడా నోట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న విషయం ఏంది? యశాస్త్ర విధి ముత్రుజ్జ వర్తతే కామకారతః న ససిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తన స్వీయ కోరికలచే జీవితం గడుపుతాడో అతనికి సుఖము లేదు, పురుషార్థ సిద్ధి లేదు, ఉత్తమ గతి అగు మోక్షము కూడా లేదు. 3 లేవంట. ఎవరికి 3 లేవు? 3 ఎవరికి లేవంటే ఎవరైతే గ్రంథాలకు వ్యతిరేకంగా జీవితం గడుపుతారో. ఒకటి పురుషార్థ సిద్ధి. పురుషార్థ సిద్ధి అంటే ఏంటంటే, ఉదాహరణకి అక్కడ కూలర్ పెట్టాము, ఆ పంఖ తిరుగుతుంది, కరెంటు బిల్లు వస్తుంది, కడుతున్నాం అంటే అది తిరుగుతుంది కానీ గాలి రావట్లేదు, డబ్బులు కడుతున్నాను కానీ గాలి రావట్లేదు. దీన్నే పురుషార్థ సిద్ధి లేకపోవడం అంటారు. మొట్టమొదటిది పురుషార్థ సిద్ధి ఉండదు. రెండో విషయం ఏంటంటే అతనికి సుఖము లేదు తన జీవితంలో. 3 మోక్ష సిద్ధి, చనిపోయిన తర్వాత స్వర్గం కూడా లేదు. ఎవరైతే గ్రంథానికి వ్యతిరేకంగా జీవితం గడుపుతారో. ఇదే విషయం మీరు ఖురాన్లో మీరు చూసినట్లయితే సూరే ఆల్ ఇమ్రాన్ నంబర్ 3 ఆయత్ నంబర్ 4లో చాలా స్పష్టంగా అక్కడ తెలియచడం జరిగింది. ఎవరైతే అల్లా యొక్క శాసనాలను తిరస్కరిస్తారో వారికి కఠిన శిక్ష పడటం నిశ్చయం. ఎవరైతే శాస్త్రాలకు వ్యతిరేకంగా జీవితం గడుపుతారో, చాలా స్పష్టంగా ఖురాన్ కూడా చెప్పేసింది. ఇదే విషయం బైబిల్ గ్రంథంలోని ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 58 నుండి 61 వచనాల్లో నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ గైకొనుచు
అనుసరించుచు యెహోవాను నీ మహిమగల భీకరమైన నామమునకు భయపడిన ఎడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగులును కలుగజేయును. భయంకరమైనటువంటి రోగములు దీర్ఘకాలమై ఉండును. అంటే దీర్ఘకాలం వరకు కూడా ఆ రోగాలు నిన్ను వెంబడిస్తాయి. భయంకరమైనటువంటి రోగాలు, ఆశ్చర్యకరమైన తెగుళ్ళు వచ్చేస్తాయి ఎవరైతే గ్రంథాన్ని అనుసరించారో. గ్రంథాన్ని అనుసరించాలన్న విషయాన్ని 3 గ్రంథాలను మనం చూసుకున్నాం. అయితే మరి నిజంగా గ్రంథాల్లో ఏముంది అంటే, మనిషి మానవత్వంతో మంచి జీవితం గడుపుతాడా లేక సొంత ఆలోచనలతో గడుపుతాడా? దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు ఎలా చూస్తున్నాడు? దేవుడు ఎలా చూస్తున్నాడు? అవునండి, దేవుడు చూస్తున్నాడు. ఈ విషయం గీతాశాస్త్రం 13వ అధ్యాయం 14వ శ్లోకంలో సర్వతః పానిపాదాన్ తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. అంటే ఆ దైవము అంతటా చేతులు కాళ్ళు గలదియు అంతటా శిరస్సు కలదియు సమస్తము చూచుచున్నది. ఆ దైవము తత్ సర్వతోక్షి శిరోముఖం, ఆయన ముఖం సమస్తము ఉంది, సమస్తము ఆయన చూస్తున్నాడు. ఆ భగవంతుడు, ఆ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆ దైవానికి భయపడాలి. అలాగే గీతాశాస్త్రంలోనే 13వ అధ్యాయంలో ఉన్నటువంటి మరొక శ్లోకం ఏంటంటే, జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విస్థితం. హృది సర్వస్య విస్థితం అంటే హృదయాలలో దాగి ఉన్న రహస్యాలను సైతం ఆ దేవుడు పసిగడతాడు. మీరు లోపల ఏదో ప్లానింగ్ జరిగింది, ఇంకా మీ పెదాల నుండి రాలేదు, కానీ దేవుడికి తెలిసిపోతుంది. అంత పవర్ఫుల్ దేవుడు. అంటే మీ హృదయాలను ఆయన ఆవహించి ఉన్నాడు. హృదయాలలో దాగి ఉన్న రహస్యాలు కూడా ఆయనకి తెలుసు. గీతాశాస్త్రం 9వ అధ్యాయం 18వ శ్లోకాన్ని మీరు పరిశీలించినట్లయితే, గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిజానం బీజమవ్యయం. ప్రభు సాక్షి, మనిషి చేసేటటువంటి పాప పుణ్యాలకు ఆయన సాక్షి. ఎవరు? విట్నెస్ ఎవరు? దేవుడే ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు. మీరు ఆయనకు జవాబు చెప్పుకోవాలి. ఇదే విషయం బైబిల్లో 94వ కీర్తన 8-9 వచనాల్లో, జనులలో పశుప్రాయులారా దీనిని గురించి ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులగుదురు. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. మీకు చెవులిచ్చేసి ఆయన వినట్లేదా? మీకు కళ్ళిచ్చేసి ఆయన చూడట్లేదా? మీకు ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా? నిన్ను పుట్టించిన వాడిని నేను ఎందుకు చూడలేడురా బాబు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. కాబట్టి దైవం అనబడివ మనల్ని చూస్తున్నాడు. ఈ విషయం ఖురాన్లోని అష్షూరా సూరా 42 ఆయత నంబర్ 11లో, వహ్వ సమీరు బసీర్. అస్సమి అంటే ఆయన సమస్తము వింటున్నాడు. అల్ బసీర్ అంటే ఆయన సమస్తము చూస్తున్నాడు. అంటే వహ్వ అలా కుల్లి షయ్యిన్ ఖదీర్, సమస్త విషయాలపై కూడా ఆయనకు ఆధిక్యత ఉంది. ఇన్నహు అలీమున్ బిజాతి సుదూర్, ఆయన సమస్త విషయాల పరిజ్ఞానము ఆయన గ్రహణ పరిధిలో ఉంది. మీరు చేసే ప్రతి విషయాన్ని కూడా ఆయన కనిపెట్టి ఉన్నాడు. ఆయన్నే మనం తెలుగులో దేవుడు అంటున్నాం, సంస్కృతంలో సర్వేశ్వరుడు అంటున్నాం, ఇంగ్లీష్లో గాడ్ అంటున్నాం, తర్వాత క్రియేటర్ అంటున్నాం. మనం ఆ దైవం మనల్ని చూస్తున్నాడు, ఆయనకు మనం లెక్క చెప్పుకోవాలి. ఈ భావన మనలో రావాలి సోదరులారా. చూడండి సోదరులారా, మనిషి ఏమని ఆలోచిస్తున్నాడంటే, లేదండి నేను చనిపోయిన తర్వాత ఇక స్వర్గ నరకం ఎవరు చూసి వచ్చారు అంటే చాలా మూర్ఖత్వం అది. ఎందుకంటే ఈరోజు ఎంతో టెక్నాలజీ, ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా మనిషి తీసుకొచ్చాడు, కానీ పోయే ప్రాణాన్ని మాత్రం తీసుకురాలేదు. పోయే ప్రాణాన్ని తీసుకొస్తాడా? తీసుకురాలేడు. ఎందుకంటే ఇంకా మొత్తం ఏ ప్రయత్నం చేసుకున్నా ఈ పని మాత్రం చేయలేడు. ఎందుకు అంటే దేవుడు మనల్ని పుట్టించాడు. దేవుడు మనిషికి కొన్ని ఈ టెక్నాలజీ చేసుకుని బుర్రనిచ్చాడు, మేధస్సునిచ్చాడు. కాబట్టి మనిషి చేస్తున్నాడు. మనిషి దాన్ని ఆ కత్తితో కూరగాయలు కోయచ్చు, పీకలు కూడా కోయచ్చు అన్నమాట. ఈ టెక్నాలజీ కూడా అలాంటిదే. అయితే గీతాశాస్త్రం 9వ అధ్యాయం 7వ శ్లోకం ఏముంటుందంటే, కల్పాదౌ విసృజామ్యహం. కల్పాది అందు సమస్త మానవుల్ని మళ్ళీ నేను పుట్టిస్తాను, మళ్ళీ నేను వారిని లేపుతాను, సమాధుల నుండి లేపుతాను అంటున్నాడు ఇక్కడ. కల్పాదో విసృజామ్యహం, కల్పాది అందు అంతమున మళ్ళీ వీళ్ళు నేను లేపుతాను. ఎందుకంటే జడ్జిమెంట్ డే అనేది ఉంటుంది. ఋగ్వేదం 7వ మండలం 104వ సూక్తం 3వ మంత్రంలో, దుష్కార్యాలకు పాల్పడిన వారిని లోతైన గోతిలోని అంధకారంలో పడవేయండి, వారిలో ఏ ఒక్కడు ఏ నాటికి బయటకి రాలేని విధంగా పాపాలు చేసుకుంటూ జీవితంలో ఈ పాప పంకిలంలోనే సమాప్తమైపోయినట్లయితే వారిని తీసుకెళ్ళి ఆ గోతిలో పడవేయండి. మళ్ళీ బయటకు రాలేని విధంగా, మళ్ళీ అక్కడ దూకి రావడానికి సెంట్రల్ జైలు చల్లపల్లి గోడ కాదు అది,
అక్కడ నుండి వేసినా మళ్ళీ దూకి వచ్చేస్తున్నారు, అలాంటి గోడలు ఉండవు అక్కడ, మళ్ళీ ఎన్నటికీ మీరు రాలేరు అని ఇక్కడ వేదం అంటుంది. అలాగే మీరు గరుడ పురాణం మీరు చూసినట్లయితే అంధాకూపం, కుంభిపాకం, క్రిమిభోజనం, వజ్రఖండనం, శూలదండనం, అవీచి, రైరవ, తప్రుశర్మి, వైతరిణి అనేటటువంటి కొన్ని శిక్షల పేర్లు ఉన్నాయి. అపరిచితుడు సినిమా చూసి నేను చెప్పట్లేదు, నేను చదివాను, ఆ తర్వాత సినిమాలో ఉందని నాకు తెలిసింది. మీరు అలా ఇవన్నీ ఏదో అపరిచితుడిని చూసి చెప్పాడని అనుకున్నారేమో, అలా కాదు. ముందు నేను అవి చదివాను, తర్వాత సినిమాలో ఉంది అని ఒక వ్యక్తి చెప్పాడు నాకు, అర్థమైందండి. కాబట్టి శిక్షల పేర్లు ఇదే విధంగా ఖురాన్ కూడా అంటుంది, మనిషి మంచిగా జీవితం గడిపితే జన్నత్ స్వర్గం ఉంది, చెడు పనులు చేస్తే అతడు చేసినటువంటి పాపాలు కానీ ఏ పాపానికి ఏ శిక్షనో ఖురాన్ అంటుంది. వ్యభిచారానికి ఏం శిక్ష, తాగుబోతులకు ఏం శిక్ష, ఇతరుల్ని మోసం చేస్తే ఏం శిక్ష ఉంటుంది. కాబట్టి ఇదే విషయం నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదని బైబిల్లో మత్తయి సువార్త ఈ విషయం చెప్తుంది. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు జడ్జిమెంట్ డే అనేది ఒకటి ఉంది, మనిషి చనిపోతాడు, జాతస్య హిధ్రువో మృత్యుర్ధువం 2వ అధ్యాయం 7వ శ్లోకం గీతాశాస్త్రంలో. అంటే పుట్టిన ప్రతి జీవి మరణం యొక్క రుచి చవి చూడవలసిందే. కుల్లు నఫ్సిన్ జాయకతుల్ మౌత్ ఖురాన్లో సూర్య ఆలిమ్రాన్ 3:185. పుట్టిన ప్రతి జీవి మరణం యొక్క రుచి చవి చూడవలసిందే. అందుకే హైందవ వాంగ్మయం ఏముంటుందంటే, ద్రవ్యాని భూమౌ పశుపచ్చ గోష్ఠి, ఏ ధన సంపాదన అయితే నువ్వు కూడబెట్టుకున్నావో నీ ప్రాణం పోగానే నువ్వు వదిలేస్తుంది. భార్య గృహద్వారి, నీ భార్య మీ ఇంట్లోనే ఉండిపోతుంది. జనహ శ్మశానే, జనులు శ్మశానం వరకు వచ్చి వెళ్ళిపోతారు. దేవాచ్చితాయాం పరలోక మార్గే, దేహాన్ని విడిచిన జీవుడు వెళ్తూ ఉంటాడు. కర్మాను గో గచ్చతి జీవ ఏకహ, నువ్వు చేసినటువంటి కర్మలు తీసుకొని ఒంటరిగా ఏకంగా నువ్వు వెళ్ళిపోయి నీ ప్రభు ముందు సమాధానం చెప్పుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, పుట్టుక్కున పానం పోయింది అనుకోండి, తీసుకెళ్ళి ఏం చేస్తారు? కోటీశ్వరుడు కోట్లు ఖర్చు పెట్టి ఇంటీరియర్ డెకరేషన్ ఉంది, ఇల్లు ఎలా కట్టాడంటే ప్రతిరోజు కూడా వచ్చేసి ఆ క్యూరింగ్ చేస్తున్నాడు, నీళ్లు కొడుతున్నాడు, కష్టపడుతున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. ఇంటీరియర్ డెకరేషన్, బాత్రూమ్ ఇలా ఉండాలి, గోడలు ఇలా ఉండాలి, కటన్స్ ఇలా ఉండాలి, కబోర్డ్స్ ఇలా ఉండాలి, 75 ఇంచెస్ టీవీ ఉండాలి, హంగామా కథ కార్ఖానా మొత్తం పెట్టేసుకున్నాడు. పుట్టుక్కున ప్రాణం పోయింది. ప్రాణం పోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ ఏసీ ఏదైతే 2 టన్ ఏసీ పెట్టేసుకొని చాలా హ్యాపీగా, ఇప్పుడైతే హైరేజ్ అపార్ట్మెంట్స్ వచ్చేసాయి అనమాట. మొత్తం 22 అంతస్తులు మొత్తం సిటీ చూస్తున్నాడు. మొత్తం కూడా సిటీలో ఎక్కడేమో చూస్తున్నాడు. 50 అంతస్తులు. గచ్చిబౌలిలో మీరు చూసారా, మొత్తం ఎలా ఉందంటే ఒక్క విల్లా, 15 కోట్ల విల్లా కూడా వచ్చేసింది. మొత్తం ఎమ్యూనిటీస్, మొత్తం క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఎలా అంటే అది చూస్తే ఇక అది ఇంద్రలోకం అన్నట్టుగా మీకు కనిపిస్తుంది అనమాట. అలాంటి విలాసవంతమైనటువంటి ఒక ఇంట్లో ఒక వ్యక్తి వచ్చేసి పుట్టుక్కున్న హార్ట్ అటాక్తో పోయాడు. ఏం చేస్తారు? ఆ చల్లటి ఏసీ రూమ్లో పెడతారా? పెట్టారు. తీసుకెళ్ళి వరండాలో పెట్టేస్తారు. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఏంటి అది వీడు చనిపోయి ఉన్నాడు, ఆ చేతి వేళ్ళకి మొత్తం బంగారు రింగులు ఉన్నాయి, మొత్తం మెడలో ఒక బంగారు గొలిసేసుకున్నాడు. చనిపోగానే ముందు బంధువులు రాకముందే తీసేసుకుంటారు, అది తీసేసి ఉంగరాలు రావనుకోండి, ఆ కంసాన్ని పిలిపి నెమ్మదిగా కట్టింపేరుతో అలానే టెక్కుమని లాగేస్తారు. తర్వాత వరండాలో పడుకోబెట్టేస్తారు. ఆ ఏసీ లోపల మొత్తం వెళ్ళిపోయింది అనమాట. జేబులో పర్సులో ఏటీఎం ఉంది, సంబంధం లేదు, కనెక్షన్ కట్ అయిపోయింది. దూరం నుండి బంధువులు వచ్చేసారు, చూస్తున్నారు ఏం జరిగింది. వీళ్ళేమో అతడు పోయాడని ఆ భార్య ఏమంటుంది, అయ్యో మీరు పోయారండి, నా పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి అంటే, వీడు బ్రతికున్నది పిల్లల కోసం, భార్య కోసం అనమాట. వీడు పోయాడు, మేము ఎలా బ్రతకాలి, మా జీవితాలు ఏంటని వీళ్ళు అంటుంటారు. పోయినటువంటి ఫికరు, ఆ బాధ లేదనమాట. పోతే మేము ఎలా జీవితం గడపాలి, మా ఖర్చులు ఎవరు భరిస్తారు అనేటువంటి ఒక బాధ. ఇలాంటి పరిస్థితి. ఎవరైతే శ్మశానం, ఆ సమాధి ఆయన్ని చూడడానికి ఆ మయ్యత్ కోసం వచ్చారో వాళ్ళేమంటారు, ఆలస్యం అయిపోయిందండి, మళ్ళీ చీకటి పడిపోతుంది, తొందర తీసుకెళ్ళి అక్కడ మీరు తొందర సమాధి చేయండి అని వీళ్ళ గోలు ఒకటి స్టార్ట్ అయిపోతుంది అక్కడ. ఆ విధంగా చేసి చివరికి ఏం చేశారు, తీసుకెళ్ళి ఆ సమాధిలో వేసేస్తారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియసారు, ప్రతి వ్యక్తికి 3 స్నేహితులు ఉంటారు. అతని ప్రాణం పోగానే మొదటి స్నేహితుడు దూరం అయిపోతాడు, 2వ స్నేహితుడు శ్మశానం వరకు వచ్చి వెళ్ళిపోతాడు, 3వ స్నేహితుడు చనిపోయినా తనతో పాటే ఉంటాడు. ప్రాణం పోగానే వదిలేసే మొదటి స్నేహితుడు ఎవరంటే తన యొక్క ఆస్తి పాస్తులు, సంపాదన, కనెక్షన్ కట్ అయిపోతాం ప్రాణం పోగా. శ్మశానం వరకు వచ్చి వెళ్ళిపోయేవారు భార్య, పిల్లలు, బంధువులు. నువ్వు చనిపోయినా నీతో పాటే ఉండేది ఏంటంటే నువ్వు చేసుకున్న మంచి పనులు, నీ కర్మలు. ఈరోజు నేను నిలబడి నేను ఏం మంచి పనులు చేశాను,
నిజంగా నేను ఎలా జీవితం గడుపుతున్నాను అంటే, నా జీవితం ఎలా ఉందో నాకు తెలుసు, మీ జీవితం ఎలా ఉందో మీకు తెలుసు. కానీ ఆ దైవం ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తున్నాడు. చిత్రగుప్తులు రాస్తున్నారు, ఈరోజు ఒకరిపై దౌర్జన్యం చేశావు, ఒక సెంటు భూమిని లాగేసుకున్నావు, జాలీ డాక్యుమెంట్ పెట్టేసి ఒక బిల్డింగ్ కట్టేశావు, తర్వాత లంచం తీసేసుకున్నావు, బలహీనులపై దౌర్జన్యం చేశావు, తొక్కే ప్రయత్నం చేశావు, హిందూ ముస్లింల మధ్య గొడవడానికి సోషల్ పోస్ట్ పెట్టేశావు, హిందూ ముస్లింలను ఎంత గొడవ పెట్టేశావు అంటే నువ్వు ఏకంగా ఎమ్మెల్యే అయిపోయావు. ఇవన్నీ చేస్తుంటే చిత్రగుప్తులు మొత్తం రాస్తున్నారు, రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడ హేట్ స్పీచ్ ఇచ్చాడు, ఇంతమంది కొట్టుకున్నారు, చచ్చారు, వీడు దుర్మార్గుడు. మళ్ళీ రాస్తున్నారు అక్కడ, ఇతడు ఫలానా డేట్లో లంచం తీసేసుకున్నాడు, ఇతడు ఫలానా చోట వ్యభిచారం చేశాడు, ఫలానా అనాథ పిల్లల ఆస్తిని కబలించేశాడు. మొత్తం కూడా మన చిట్టా రికార్డ్ తయారవుతుంది. చివరికి ఏమైపోతుంది, అక్కడ నరకానికి వెళ్ళిపోవాలి. అక్కడ ఎవ్వరు కూడా ఎమ్మెల్యే ఎంపీస్ ఎవ్వరి రికమెండేషన్ ఉండదు. అక్కడ ఎవ్వరు వాళ్ళే, నాకు తెలిసి అక్కడ లోపల కనిపిస్తుంటారు వాళ్ళు, అయ్యో ఏమైందో పరిస్థితి అని. అంటే ఒకవేళ ఆ పాపాలు చేస్తున్నట్లయితే. కాబట్టి సోదరులారా, ఇప్పుడు మారాలి. ఓ మనిషి నీ పయనం ఏంటంటే, ఇప్పుడైనా మానవతా విలువలతో కుల మతాలకు అతీతంగా మంచి పనులు చేస్తూ ఉండాలి, సదాచరణ చేయాలి, నలుగురిని ఆదరించాలి, నలుగురికి సహాయం చేయాలి. మన ఆస్తి పాస్తులు ఏవైతే ఉన్నాయో అవి మన పిల్లలు, మన యొక్క భవిష్యత్తు, మన ఇండ్లు, మన ప్రాపర్టీస్, మన బండ్లు, మన లగ్జరీ లైఫ్స్. కానీ సమాజం కోసం నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీకు ఒక గొప్ప స్థానం ఇచ్చాడు. ఒకప్పుడు నువ్వేంటంటే ఏమీ లేవు, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో అడుగు పెట్టావు, కోట్లు సంపాదించావు, కానీ బుద్ధి మాత్రం పోలేదు. బుద్ధి ఎలా ఉందంటే, మళ్ళీ ఎవడైనా అడుక్కోవడానికి వస్తే 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తున్నావు. అదే మీ పిల్లల పెళ్ళిళ్ళు అయినా, నీ లైఫ్ స్టైల్ అయినా, పెట్టుకునే వాచ్ అయినా, వేసుకునే సూట్ అయినా, కట్టుకునే బట్టలైనా మొత్తం ఎలా ఉందంటే ఇక హంగామా. అంటే ఈ డబ్బులు నీకు ఇచ్చింది ఎవరు అంటే పైన ఉన్నటువంటి పరమాత్ముడు, దేవుడు. కాబట్టి ఆ దేవుడు పుట్టించినటువంటి ప్రజలు ఎవరైతే ఆకలితో అలమటిస్తూ ఉంటారో, ఎవరైతే బాధపడుతుంటారో వారిని ఆదుకోవాలి. ఈ పని ఈరోజు మనిషి చేయట్లేదు. చివరిగా నా ప్రసంగాన్ని ముగించే ముందు 2 విషయాలు చెప్తున్నాను. విషయం ఏంటంటే సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి మానవులంతా కూడా ఒకే జంట సంతానం, ఆదం హవ్వ సంతానం. ఇదే విషయాన్ని ఖురాన్లో 49:13 ఓ మానవులారా, 22 టైమ్స్ ఈ పదం ఖురాన్లో వాడబడింది. మీరంతా కూడా ఆదం హవ్వ సంతానం. కులము, మతము, వర్గము, వర్ణము, జాతి ఇవన్నీ పక్కన పెట్టండి, మీరంతా కూడా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులు. ఖురాన్ అంటుంది. ఇదే విషయం మహాభవిష్య పురాణం ఉంటుంది. ఆదామో నామపురుష పత్ని హవ్యవతి తదా, ఆదం హవ్వ సంతానమే సమస్త మానవలి. ఇదే బైబిల్ అంటుంది ఆదికాండంలో. ఆడమ్ మరియు ఈవ్, ఆదం హవ్వ సంతానమే సమస్త మానవలి. ఇక హిందూ లేడు, ముస్లిం లేడు, క్రైస్తవులు లేడు, నువ్వు వేరు నేను వేరు కాదు, మనమంతా కూడా ఒకే జంట సంతానం అనే భావన ముందు మనలో రావాలి. ఇక రెండో విషయం ఏంటంటే, మనల్ని పుట్టించినటువంటి దేవుడు కూడా ఒక్కడే ఉన్నాడు. మనమేమనుకుంటాం, లేదండి మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు అని వేరు వేరు అనేటటువంటి భావనలు ఈరోజు సమాజంలో ఉన్నాయి. సోదరా, హిందూ ముస్లింల దేవుడు వేరువేరుగా ఉన్నట్లయితే వారి యొక్క శరీర ఆకృతి, ఫిజికల్ స్ట్రక్చర్ కూడా వేరువేరుగా ఉండేది. హిందువులు 2 చేతులు బదులు 4 చేతులు ఉండేది. క్రైస్తవులకి 3 తలలు ఉండేవి, కళ్ళు 2 వెనక కూడా ఉన్నాయి, ముందు వెనక చూస్తున్నారు, అడ్వాన్స్గా వీళ్ళు ముస్లింలు అని అనుకునేవారు. అలా ఉన్నామా? మనందరికీ ఒకే భూమి, ఒకే ఆకాశం, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, పీల్చే గాలి కూడా ఒక్కటే. లేదండి ముస్లింలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతున్నారని నేను ఎక్కడైతే వినలేదు, మీరు కూడా బహుశా విని ఉండరు. కాబట్టి మన ఫిజికల్ స్ట్రక్చర్ కూడా ఒకేలా ఉంది అంటే మనల్ని పుట్టించినటువంటి దేవుడు కూడా ఒక్కడే ఉన్నాడు. అందుకే ఖురాన్ ఈ విషయంలో ఏమంటుందంటే, దేవుడు ఎవరని తెలియడానికి 112వ అధ్యాయం సూరా అల్ ఇఖ్లాస్ 1-4 కుల్ హువల్లాహు అహద్, చెప్పండి ఆ దైవం ఒక్కడు, ఆయన అద్వితీయుడు. అల్లాహు సమద్, అల్లా ఎవరి ఆధారము, ఎవరి అక్కర లేనివాడు. లం యలిద్, ఆయనకు సంతానము లేదు. వలం యూలద్, ఆయన కూడా ఎవరికి జన్మించలేదు. వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఆ దైవానికి సరి సమానులు, సాటిమేటి ఎవ్వరు లేరు. ఆ దైవానికి ఒకే ఒకడు ఉన్నాడు. ఇదే విషయం ఋగ్వేదంలోని 1వ మండలం 164 సూక్తం 46 మంత్రంలో, య ఏక ఇత్తముస్తుహి, ఒక్కడు సాటి సమానం లేని ఆయన్నే మీరు స్తుతించండి. ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రంలో, మా చిదన్యద్ విశంసతః సఖాయోమా రిషన్యత, ఓ మానవులారా మీరు ఆ ఏకైక దైవాన్నే ఉపాసించుడి. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది విషయం శ్వేతాశత్రోపనిషత్ 3వ అధ్యాయం 2వ మంత్రంలో, ఏకోహి రుద్రోనాన ద్వితీయ తస్తుహాయ ఇమాముల్లోకాని శతై శనిభిహి, ఈ సమస్త లోకాలను పుట్టించి పరిపాలించే దేవుడు వాస్తవానికి ఒక్కడే ఉన్నాడు. రెండవ వాడుగా చేయడానికి ఆయన ప్రక్కన మరొక దైవం లేడు. శ్వేతాశత్రోపనిషత్ 3వ అధ్యాయం 3వ మంత్రంలో, ధావ్యా భూమి జనయాన్ దేవ ఏకః, భూమి ఆకాశాన్ని పుట్టించిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఒకే ఒక దైవం. ఆ ఒక్క దైవాన్ని మనం యథార్థంగా తెలుసుకునే కారణంగా ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, మూర్ఖంగా నేను పానీ తాగుతాను కానీ వాటర్ తాగనండి, నేను వాటర్ తాగుతాను కానీ మంచినీళ్ళు అంటే నాకు పరమ అసహ్యం అండి అనేటటువంటి మూర్ఖులు ఉన్న సమాజం ఈరోజు మనం చూస్తున్నాం.
కాబట్టి సోదరులారా, ఈ అతల వితల సుతల రసాతల తలాతల పాతాల మహాతల లోకాలను, ఈ అండపిండ బ్రహ్మాండాన్ని, ఈ సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపేటటువంటి దైవం వాస్తవానికి ఏకైక దైవం ఉన్నాడు. ఆ దేవుడే ముస్లింలను పుట్టించాడు, ఆ దేవుడే హిందువుల్ని పుట్టించాడు, ఆ దేవుడే క్రైస్తవుల్ని పుట్టించాడు. కానీ ఆ ఒక్క దైవాన్ని మనం అర్థం చేసుకోలేదు. అందుకే వేదాలు మరియు గీతాశాస్త్రం చెప్పే విషయం ఏంటంటే, అహం హి సర్వయజ్ఞానాం భోక్త చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వైనా తస్యవంతితే. ఏలయనగా సమస్త యజ్ఞములకు భోక్తను ప్రభును నేనై ఉన్నాను, అట్టి నన్ను వారు యథార్థంగా తెలుసుకొనుటలేదు. వమ కదరుల్లాహ హక్క కదరి, వారు అల్లాను గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనిషి ఎంతో పురోభివృద్ధిని సాధించాడు, కానీ నైతికంగా అంతే అంధపాతాలని కూరుకుపోతున్నాడు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, మనిషి తన నిజ సృష్టికర్తను గుర్తించలేదు, శాస్త్రాలకు వ్యతిరేకంగా జీవితం గడుపుతున్నాడు. కాబట్టి శాస్త్రాలకు అనుగుణంగా మనం జీవితం గడపాలి. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ సిరాజ్. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఎక్కడైనా మీరు సెర్చ్ చేసి నా వీడియో చూడవచ్చు. చివరిగా నేను మన సృష్టికర్తనటువంటి దైవంతో ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన ఏంటంటే, ఓ దైవమా, నా ఈ దేశాన్ని మతోన్మాదము నుండి, మారణ హోమము నుండి, మానవత్వం మరిచిన మృగాల నుండి, నరరూప రాక్షసుల నుండి నా ఈ దేశాన్ని కాపాడు. ఆమీన్. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.